ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः तदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितान् च नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राम దాన్ని చూస్తున్నావు 25 అది చూస్తున్నా कांचन गौरांगी राधे అదే वृंदा ఐపీసీ సిఆర్పిసి చూస్తున్నావు అది ఐపీసీ मामी సిఆర్పిసి हरि ఇది वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च దాని ఇట్లా వస్తే చూసుకోమని చెప్పినా కదే नवेभ्यो नमो नमः। जय श्री నేను మళ్ళీ कृष्ण అదే ప్రాక్టీస్ వస్తుంది అన్నా చూసుకోమని చెప్పిన నేను श्री अद्वैत गदाधर ఉండండి. वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय चंद्र जय गौर भक्त वृंदा సర్వగోపి భువనేశ్వర పాతు దగ్గర బ్రేక్ తీసుకోండి. ఓకే 8 అక్షరాల దగ్గర బ్రేక్. ప్రతిదైనా అంతేనా? మ్యూట్ లో హరే ఉండడం కృష్ణ మాతాజీ, మీరు మ్యూట్ లో ఉండాలమ్మా. సర్వగోపి స్తంభ పాలం మే రక్ష. ఓకే మాతాజీ, మ్యూట్ చేశాను. కంటిన్యూ. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरे कृष्ण। Thank you, Shravani Mataji, for sharing. नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते जयपताका स्वामी इति नाम्ने नमाचार्य। Shri Radhe Radhe. Thank you so much. Hare Krishna. Just 1 second.
Hare Krishna. My humble obeisances to Gurus and Siksha Gurus, Matajis and Prabhujis, Dandavat Pranam. మీ అందరికీ మనవి ఏమనగా అందరూ మ్యూట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. హోస్ట్లు ట్రై చేస్తున్నారు మిమ్మల్ని మ్యూట్లో పెట్టడానికి, మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు అండ్ వేరే క్లాసెస్ కూడా వినిపించాయి. ఇట్స్ ఓకే, మీరు ఎన్ని క్లాసులు ఎక్కడైనా వినొచ్చు, కానీ ఇక్కడ జాయిన్ అయినప్పుడు మ్యూట్లో ఉంటే అన్ని క్లియర్గా వినిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో మనము ఈరోజు 7వ అధ్యాయానికి వెళ్తున్నాము. సో ఇప్పటి వరకు మనం 6 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి అధ్యాయాల యొక్క పేర్లు సంక్షిప్తం చెప్పడానికి రెడీగా ఉండేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. నో హ్యాండ్ రైజెస్. నో హ్యాండ్ రైజెస్. పూజిత మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ అధ్యాయం పేరు చెప్పండి. ఈజీ చాప్టర్. ఫస్ట్ మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయమా? అది బాగా ఒక్క నిమిషం మాతాజీ. ఫస్ట్ చాప్టరు అది డౌట్ మాతాజీ. సంక్షిప్తం డౌట్. చాప్టర్ పేరు, అధ్యాయం పేరేంటి? మొదటి అధ్యాయము. ఒక్క నిమిషం మాతాజీ. పక్క కింది అది కింది. హరే కృష్ణ మాతాజీ. నేను చెప్పనా? అరుణ చెప్తున్నారు. లెటర్ ట్రై చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ట్రై చేద్దాం. పూజిత మాతాజీ, సారీ. అరుణ మాతాజీ మీరు చెప్పండి. అర్జున విషాద యోగం ఫస్ట్ ది సంక్షిప్తం డౌట్. సెకండ్ సాంఖ్య యోగము సంక్షిప్తం గీత. ఓకే మాతాజీ, స్టాప్ దేర్. కల్పన మాతాజీ మీరు చెప్పండి మూడవది. శ్రీ మాతాజీ. అయ్యా థర్డ్ది. ట్రీ అన్నారు, పేరు చెప్పండి. థర్డ్ కర్మయోగ మాతాజీ. కర్మయోగ, థ్యాంక్ యూ. ఓకే, సరోజ మాతాజీ ఫోర్త్ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. జ్ఞాన కర్మ సన్యాస యోగము. ఇది వచ్చేసి EARS, ఎటర్నల్ నాలెడ్జ్, యాక్యురేట్ అండర్స్టాండింగ్, రియాక్షన్ లెస్, సరెండర్. దీపికా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాప్టర్ 5 వచ్చేసి మనకి కర్మ సన్యాస యోగము. మనము అక్రోనిమ్ వచ్చేసి స్టెప్ తీసుకున్నాము. హరిబోల్ మాతాజీ. నెక్స్ట్ 6వ దానికి దివ్య మాతాజీ చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. 6th చాప్టర్ ధ్యాన యోగం మాతాజీ. సంక్షిప్తం వచ్చేసి ఈజీ మాతాజీ. ఈజీ. థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్. అందరూ చాలా చక్కగా చెప్పారు. హ్యాండ్ రైజ్ చేసే ముందు ఆన్సర్స్ ముందు పెట్టుకోండి. అది చూసి చెప్తారా, చూడకుండా చెప్తారా, నో రూల్స్. మీరు ఎంతవరకు ఫాలో అవ్వగలుగుతున్నారు అనేది, అంతకంటే ఇంకా వేరేది ఏమీ లేదు. హరే కృష్ణ మాతాజీ. ఎవరో ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసి చెప్పలేకపోయారు. పూజిత మాతాజీ. పూజిత మాతాజీ మీరు ఉన్నారా? ఉన్నాం మాతాజీ. ఉండండి. అలా ఎప్పుడైనా తడబాడినప్పుడు తప్పులు ఏమన్నా వస్తే అది మనం గ్రో అవ్వడానికే. ఇంకో రోజు మనం కరెక్ట్గా చెప్తాం, అంతేగాని మీరు వెళ్ళిపోకండి. ఓకే, అలాంటివి జరుగుతాయి. కాకపోతే మిమ్మల్ని ఎక్కువ ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతుంటే ఇక్కడ మనకు టైం పోతుంది. 9 అయ్యేసరికి అందరు లీవ్ అవుతారని కొంచెం తొందరపడతాను నేను, అంతకంటే వేరేది ఏమీ లేదన్నమాట. ఓకే, సరే మాతాజీ. సారీ మాతాజీ, చెప్పలేనందుకు.
హరే కృష్ణ పర్వాలేదు. మీరు హ్యాండ్ రైజ్ చేసే ముందే మీరు చెప్పగలరా లేదా? మీరు రెడీగా ఉన్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ అటెండింగ్ ద క్లాస్. హరే కృష్ణ. సో ఇప్పుడు మనము డైరెక్ట్గా లెసన్లోకి వెళ్ళిపోదాం. చక్కగా ఆ లెసన్ తర్వాత మనము గీతా మహత్వం చెప్పుకుందాము. సో అరౌండ్ 9:15, 9:20కి కంప్లీట్ అవుతుంది. ఈ టైంకి మీరు ప్రిపేర్ అయ్యి వస్తే చాలా సంతోషం. లేదు పరిగెత్తి మేము వెళ్ళిపోతాము అంటే రికార్డింగ్ అయినా వినడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నిన్నటిది రికార్డింగ్ రాలేదు మాతాజీ. నిన్నటిదా? వచ్చిందమ్మా, వచ్చింది. గ్రూప్లో పెట్టానో లేదో గుర్తులేదు. అంటే ఆ గ్రూపు కొంచెం ఓపెన్ చేయడానికి అనౌన్స్మెంట్స్ అని వస్తుంది. తర్వాత జనరల్ కమ్యూనిటీ అని వస్తుంది. జనరల్లో ఉంటున్నాయి రికార్డింగ్స్. లేదు అంటే మీరు డైరెక్ట్ యూట్యూబ్కి వెళ్ళండి. వెళ్ళి గౌరంగవాణి ఛానల్ అని తీయండి. గౌరంగవాణి ఛానల్లో ప్లేలిస్ట్ అని వస్తుంది. ప్లేలిస్ట్లో మాతాజీ థ్యాంక్ యూ మాతాజీ. 6th అధ్యాయం ఇంకా షేర్ చేయలేదు మాతాజీ. 5th వరకు షేర్ చేశారు. 6th చేశారమ్మా, నేను మార్నింగ్ చూశాను. చూసారా మాతాజీ? ఓకే మాతాజీ, సారీ. చూద్దాం. జనరల్ వచ్చింది మాతాజీ. ఆ? జనరల్ లో వచ్చింది మాతాజీ. ఇది జనరల్లోనే వస్తుంది. ఎస్ మాతాజీ. ఓపెన్ చేసి ఇవన్నీ కష్టం అనుకుంటే మీరు యూట్యూబ్ వేసి గౌరంగవాణి ఛానల్ ప్లేలిస్ట్ అని చూస్తే మనది ఉంటుంది. వరుసగా అన్నీ చూడొచ్చు మొదటి నుంచి కూడా. ఓకే, ట్రై చేయండి. లేకపోతే నా ఫోన్ నంబర్ ఉంది కదా మీ దగ్గర, నాకు కాల్ చేయండి. ఆ ప్రభుజీ చాలా ప్రాంప్ట్గా చేసేస్తుంటారు రికార్డింగ్స్, యూట్యూబ్లోకి మారుస్తారనమాట. సో థ్యాంక్ యూ. మాతాజీ నేను చెక్ చేసి పంపిస్తాను మాతాజీ గ్రూప్ లో. పంపి. థ్యాంక్ యూ. ఓకే. సో గీతా ఫర్ యూ, గీతా సమ్మరైజ్డ్ ఇన్ 18 days. అధ్యాయం 7 జ్ఞాన విజ్ఞాన యోగం. సో ఇప్పుడు 6 అధ్యాయాల వరకు మనం ఏం చెప్పుకున్నామంటే భక్తి యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము అని రకరకాలుగా చెప్పుకున్నాం కదా. సో ఫైనలీ నిన్నటి 6వ అధ్యాయం యొక్క పేరేమన్నారు? నేను మర్చిపోయాను. జ్ఞాన యోగం అనమాట. ఎవరి గురించి జ్ఞానం తెలుసుకోవాలి మనం? హరే కృష్ణ మాతాజీ. ఆత్మ సంయోగ యోగం. ఆత్మ సంయోగం. ఓకే, అంటే జ్ఞానయోగం అని కూడా ఇచ్చారు. జ్ఞానయోగం అంటే ఏంటి అంటే మామూలుగా మనకి భగవంతుడి గురించి తెలుసుకునేది అనమాట. భగవంతుడి యొక్క సంబంధం గురించి తెలుసుకునే జ్ఞానం. సో అక్కడ 6వ అధ్యాయం వరకు ఒక విధంగా ఇది అన్ని యోగాలు చేసి ఆ తర్వాత ఫైనలీ ఈ భక్తి యోగానే చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు నీకు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి. ఇక్కడ ఈ యోగం పేరు జ్ఞాన విజ్ఞాన యోగం అని అంటున్నారు. మళ్ళీ ఈ పాఠాన్నంతా కూడా ఎవరికి అంకితం చేస్తున్నాం? కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక ఆచార్యులకి మనము ఈరోజు లెసన్ అంకితం చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసింది ధ్యాన యోగం. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు క్లియర్ చేసుకోవచ్చు. 6వ అధ్యాయము ధ్యాన యోగం అన్నారు. అంటే మనస్సు శత్రువా లేక స్నేహితుడా అనేది మనము ఫస్ట్ ఈకి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఏ అంటే అష్టాంగ యోగం, ఎస్ అంటే విజయమా మరియు వైఫల్యమా. ఏమవుతుంది? భగవంతుడి గురించి తెలుసుకుంటే సక్సెస్ సైడ్ వెళ్తామా లేదా ఫెయిల్ అయిపోతామా అనేది ఒకటి. లాస్ట్లో వై అంటే యోగి. అన్ని మార్గాల్లో ఏది ఉత్తమమైంది అంటే నీవు యోగివి కమ్ము అని ఫైనలీ చెప్పారనమాట కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి. సో ఇక్కడ 7వ దానికి మనకు వచ్చినట్లయితే HEAD హెడ్. ఇప్పుడు మన భౌతిక శరీరానికి తల చాలా ముఖ్యం కదా. తల లేకుండా మొండం దేనికైనా పనికొస్తుందా? చేతులు, కాళ్ళు, పొట్ట ఏవైనా పని చేస్తాయా తల లేకుండా?
సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన పైన ఉండే ఈ బుర్ర, ఈ తల అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మెదడు ఉంటుంది. అక్కడ నుండి కణాలన్నీ ప్రసరణ జరిగి తల ఏమి చెప్తే అది మనం వినడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఈ దేహంలో. సో ఫస్ట్ హెచ్ ఏమంటున్నారు? శ్రవణం. సో మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను, ఉదాహరణలు కూడా ఇచ్చుకుంటూ మనం చెప్పుకున్నాం. అంటే శ్రవణం 1 నుండి 3 శ్లోకాల వరకు ఈ అధ్యాయంలో చెప్తున్నారు ఏంటంటే బాగా వినాలి అన్నమాట. ఎవరినైనా ప్రేమించాలి, ఎవరినైనా మనం దగ్గర అవ్వాలి అని అంటే వాళ్ళ గురించి వినడానికి మనం ఇష్టపడాలి అన్నమాట, తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనం వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేము. సో ఇక్కడ కృష్ణుడు గురించి బాగా శ్రవణం చేయమని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. నా గురించి తెలుసుకో అర్జున, తెలుసుకుంటే అప్పుడు నీకు నన్ను ఏ విధంగా పూజించాలి, ప్రార్థించాలి, శరణాగతి పొందాలి అనేది అర్థమవుతుంది అని అంటున్నారు. సో నవవిధ భక్తిలో కూడా ముందు వచ్చేది శ్రవణం. శ్రవణం ద్వారానే ముక్తి పొందారు అని చెప్పుకున్నాం కొందరిని. సో ఆ ఉదాహరణ కొందరి పేర్లు, ఒకరిద్దరి పేర్లు మీరు ఏమైనా చెప్పగలరా? హరే కృష్ణ. ప్రహ్లాద్ మహారాజ్ మాతాజీ, ఇంకా ద్రుపద మన ఇప్పుడు ధ్రువ మహారాజ్. ధ్రువ మహారాజ్ ఓకే. భాగవతం వింటూ ఉన్నారు కదా మహారాజ్. ధ్రువ మహారాజ్ ఏంటంటే శ్రవణం కంటే ఎక్కువ కూడా గురువుని ఫాలో అయ్యాడనమాట. మహామంత్రం చేసి తపస్సు చేశాడు ఆయన. ఓకే. పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజు ఇంపార్టెంట్. ఆయన భాగవతము విన్నారు 7 రోజుల్లో, 7 రోజులు అనమాట, 7 పగలు 7 రాత్రుల్లో విని పాము కాటికి ఆయన గురి అవ్వాలి అని శాపం ఉంటుంది. కానీ ఆ పాము వచ్చి కాటేసే లోపలే వైకుంఠ ప్రాప్తి ఆయనకి లభిస్తుంది. ఆయన నిద్రాహారాలు మాని శ్రవణం చేశారు. 1 వారంలో మొత్తం భాగవతం అంతా, అంటే కృష్ణుడి గురించి తెలుసుకున్నాయి. ఇలాంటి ఉదాహరణలు మనకి ఎన్నో 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 వస్తూనే ఉంటాయి అన్నమాట భాగవతం అండ్ భగవద్గీతలో. సో శ్రవణం చాలా ముఖ్యము అని ఫస్ట్ హెడ్. అంటే హియరింగ్, శ్రవణము. ఎలా చేస్తాం శ్రవణము? చెవులతో చేస్తాం కదా. అవును మాతాజీ. తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు కూడా కళ్ళతో చూడొద్దు, మీరు చెవులతో చూడండి అని చెప్తారు. అంటే ఆ యొక్క పుణ్యక్షేత్రాల యొక్క ఎలా వచ్చాయి ఏంటి ఆ ముఖ్యమైనవన్నీ కూడా చెవులతో వింటూ అప్పుడు మీరు యాత్ర చేయండి. కళ్ళతో చూసినవన్నీ కూడా మీకు అర్థం కావు అని చెప్తూ ఉంటారు. సో శ్రవణం చాలా చాలా ముఖ్యం. ఈ ఫార్ ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్, అంటే భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అండ్ ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క సారము అని మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. ముందుకి 4వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు. యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, అంటే మీరు అన్ని తెలుసుకున్నారు, ఇప్పుడు భగవంతుడి గురించి విన్నారు, భగవంతుడే అన్ని చోట్ల ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్నది భగవంతుడే అని తెలుసుకున్న తర్వాత మీ ఇష్టం, మీరు అంగీకరిస్తారో లేదా తిరస్కరిస్తారో, దాన్ని బట్టే మీకు ఫలితాలు ఉంటాయి అని భగవంతుడు చెప్తూ ఉంటారు. లాస్ట్లో వచ్చేది డెమి గాడ్స్, అంటే దేవీ దేవతలు. ఇంత విన్న తర్వాత కూడా లేదు నేను దేవీ దేవతలనే కొలుస్తాను, నాకు అన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తొందరగా తీరాలంటే డెమిగాడ్స్ ఆర్ ద బెస్ట్ అని అనుకునే వాళ్ళు ఉంటారు. అదేంటి అనేది మనం చూద్దాం. సో HEAD, హెడ్ సంక్షిప్తం అన్నమాట 7వ అధ్యాయానికి. 7వ అధ్యాయం పేరేమనుకున్నాము? జ్ఞాన విజ్ఞాన యోగము. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి, ఈ శ్రవణము అంటే ఆ చిన్న బాలుడు చెవులు చూపిస్తున్నాడు, చెవులతోని వినండి అని. సో శ్రవణం పట్ల శ్రీకృష్ణుని సందేశం అంటే కృష్ణుడు శ్రవణం ద్వారా ఏమని చెప్తున్నారు? ధ్యానించే ముందు ఆయన గురించి శ్రవణం చెయ్యాలి. అందుకే మనకి ఇప్పుడు జపం చేస్తూ ఉంటాం కదా, జపం కూడా ఒకలాంటి ధ్యానమే అన్నమాట, మెడిటేషన్. జపం చేసే ముందు ఒక మంచి కృష్ణుడు కథ వినండి, లేదా కృష్ణుడు కథ చదవండి, ఒక మంచి వీడియో గురువు గారిది ఏదైనా చూసి మనం చేసినట్లయితే జపం చేసేటప్పుడు అవే గుర్తొస్తూ ఉంటాయి అని చెప్తారన్నమాట. నెక్స్ట్, తన గురించి తానే జ్ఞానాన్ని వెల్లడిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒకటి చూడండి, మన గురించి మనకంటే ఎక్కువ పక్క వాళ్ళకి తెలుస్తుందా? తల్లికి కూడా తెలియదు ఒక్కొక్కసారి, అవునా కాదా? మాతాజీ.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రావణి మాతాజీ, మనీషా, శోభా మాతాజీ, ఇంతమంది ఉన్నారు. ఆయన గురించి వాళ్ళ మనస్తత్వాల్ని బట్టి మనం ఈవిడిలాగా అని మనం ఏదో అనేసుకుంటాం. కానీ వాళ్ళకి ఏది ముఖ్యంగా ఇష్టము, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం వర్క్ చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళకే బాగా ఉంటుందన్నమాట. వాళ్ళకే బాగా తెలుస్తుంది. మాతాజీ మీకు స్వీట్ అంటే ఇష్టం అనుకుంటా కదా, చాలా ఎప్పుడు చూసినా స్వీట్ తింటున్నారంటే, లేదు మాతాజీ అసలు నేను తినను, ఇంకా ప్రసాదం కదా పారేయకూడదని తింటున్నాను అన్నారు అనుకోండి. అంటే ఏంటి, ఆమె గురించి ఆమెకే బాగా తెలుసు అనమాట. మనం ఏదో గెస్ట్ చేస్తాం అలా. సో కృష్ణుడు ఏమంటున్నాడు, తన గురించి తానే జ్ఞానాన్ని వెల్లడిస్తున్నాడు. సో కృష్ణుడు ఏమంటాడు, నా గురించి నేనే చెప్తున్నాను కాబట్టి ఇది చాలా అరుదైన జ్ఞానము, అంటే ఎక్కడ ఇటువంటి జ్ఞానం అనేది మీకు దొరకదు. కృష్ణుడు ఇలాగా అలాగా అని వేరే వాళ్ళు చెప్పింది కాదు, భగవద్గీత స్వయంగా కృష్ణుడే పాడారు. అందుకే గీత అని అన్నాం. భగవత్ అంటే భగవంతుడు, ఎవరు, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు. సో మనం భగవద్గీత అంటే ఏంటి, ఏదో ఒక పుస్తకం చదవట్లేదు, అరుదైన చాలా పవర్ఫుల్ అండ్ ఎక్కడ దొరకని విషయాలు ఇందులో దొరుకుతాయి అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. సో శ్రవణం పట్ల మనకి ధ్యానించే ముందు ఆయన గురించి శ్రవణం చేయాలి. ఆయన గురించి జ్ఞానాన్ని వెల్లడిస్తున్నాడు ఆయనే కాబట్టి ప్రతిదీ నమ్మవచ్చు. అండ్ ఇది ఒక అరుదైన జ్ఞానము, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే వెరీ రేర్ అన్నమాట. సో మనం ఎక్కడైనా బంగారం కానీ, వెండి కానీ, ముత్యాల హారాలు కానీ ఏదైనా మనం కొనుక్కోవాలనుకోండి, చాలా ఎంక్వైరీలు చేస్తూ ఉంటాం కదా, బెస్ట్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి. సో ఇది చాలా స్పెషల్ మేడం, ఇట్లాంటివి ఇంకెక్కడా మీకు కనిపించవు ఇండియాలో అన్నారనుకోండి, చాలా హుషారుగా మంచిగా డబ్బులు ఎక్కువ పోయినా సరే తీసుకుంటాం. అలా అరుదైన అంటే వెరీ రేర్లీ వి ఫైండ్ అని అర్థం అన్నమాట. సో అరుదైన జ్ఞానం. ఇక్కడ భగవాను వాచ అని 7.1 ఫస్ట్ శ్లోకము చెప్తున్నారనమాట. ఇక్కడ నేనేం చేస్తాను అంటే కొంచెం సేపు ఇది స్టాప్ చేసి వేరేది షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడి నుంచి మనం చూద్దాం ఏంటి అని. కృష్ణ 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 కృష్ణ. జస్ట్ 1 సెకండ్. 5వ అధ్యాయంలో ఉన్నాము, 7వ అధ్యాయానికి వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ భాష్యం చాలా చక్కగా వర్ణిస్తారు, అది మీకు అర్థం అవ్వాలని అంతే. కృష్ణ హరే కృష్ణ మాతాజీ, కనిపిస్తుందా ఇది? 8కి వెళ్ళిపోయింది.
సో సారీ. ఎస్. హరే కృష్ణ. భగవద్విజ్ఞానము 7.1 శ్రీ భగవాను వాచ. ఇక్కడ మీకు శ్లోకము అనువాదము కనిపిస్తుంది కదా, అందరికీ కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందిరాబోయిన మాతాజీ ఉన్నారా? వచ్చారా? లేదు మాతాజీ, రాలేదు. రాలేదా? ఓకే. శ్రావణి మీరు చదవడం ప్రయత్నం చేస్తారా శ్లోకం చదవడానికి? ఎస్ ఎవరికైనా మాతాజీ. చదవండి, శ్లోకం చదవండి. మయస్తకామానః ప్రార్థయోగం యుంజన్మదాస్యః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞానస్య తస్యాను. మాతాజీ నేను చదువుతాను. అనువాదం చదవండి. చదవాలా మాతాజీ? మయ్యాసక్తమనా పార్థ యోగైయుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మా యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. హరి బోల్. అనువాదం చదవండి. మాతాజీ నేను చదవాలా? అనిత మాతాజీ చదువుతున్నారు, మీరు అనువాదం కూడా చదవండి. కల్పన మాతాజీ. అనిత మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు శ్లోకం ఎవరు చదివారు? నేను కల్పన చదివాను మాతాజీ. కల్పన మాతాజీ మీరే చదవండి అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్టు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు వినుము. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ చాప్టర్, ఈ చాప్టర్ లో ఫస్ట్ శ్లోక చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏమంటున్నారు శ్రీకృష్ణ భగవానుడు అంటే, పార్థ, మనస్సును నాయందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహంగా నన్నెట్టు సమగ్రంగా నెరుగగలవో ఇప్పుడు వినుము. సో మొదట్లో మనం ఏమనుకున్నాము, శ్రవణం చేయడంలో చాలా మనకి అర్థమవుతుంది, భగవానుడి గురించి శ్రవణం చేయటంలో భగవానుడు అర్థమవుతాడు అని మనకి తెలుసుకున్నాం ఇక్కడ. సో ఈ మొదటి శ్లోకంలో భగవానుడు ఏమంటున్నాడు, మనస్సు నాయందే లగ్నం చేసి సంపూర్ణ భావనతో నన్ను అర్థం చేసుకున్నట్లయితే త్వరగా నా దగ్గరికి వస్తావు అని చెప్తున్నారు. సో ఇప్పుడు అనిత తోటా మాతాజీ మీరు 100 చేశారు ఇప్పుడు దాకా. మొదటి పారాగ్రాఫ్ చదవండి అమ్మా. కనిపిస్తుందా మీకు? హరే కృష్ణ. ఇది ఒకటే శ్లోకం మనం చదువుదాం, కొంచెం వేరేవన్నీ కూడా నేను స్కిప్ చేస్తూ చదివిస్తాను. ఓకే చదవండి. భగవద్గీత యందలి ఈ సప్తమ అధ్యాయమున కృష్ణ చైతన్య తత్వము సంపూర్ణముగా వివరింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు సర్వైశ్వర్య సంపన్నుడు. అట్టి ఐశ్వర్యములను అతడు ఎట్లు వ్యక్తము చేయునో ఇందులో వర్ణింపబడినది. అదే విధముగా శ్రీకృష్ణుని చరణు వేడునట్టి 4 రకములైన అదృష్టవంతులను గూర్చియు మరియు శ్రీకృష్ణునికి ఎన్నడును చరణు వేడినట్టి 4 రకములైన దురదృష్టవంతులను గూర్చియు ఈ అధ్యాయమున వివరింపబడినది. అది థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉండండి, నెక్స్ట్ కూడా నేను చదివిస్తాను. ఒక్కసారి మనం ఇది వివరణ తెలుసుకుని
చదువుదాం. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే ఈ సప్తమ అధ్యాయంలో కృష్ణ చైతన్య తత్వం పూర్తిగా వివరించడం జరుగుతుంది. అంటే సర్వైశ్వర్య సంపన్నుడు, అంటే అన్ని ఐశ్వర్యాల పైన ఐశ్వర్యవంతుడు ఎవరు అంటే భగవంతుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నమాట. సో ఇట్టి ఐశ్వర్యాలన్నిటినీ కూడా వ్యక్తం చేస్తూ ఈ అధ్యాయంలో వివరింపబడింది, అంటే డీటెయిల్గా చెప్తున్నారు. అయితే 4 రకాలైన అదృష్టవంతులంట. ఎవరు? శరణు వేడడము అంటే భగవంతుడి గురించి అర్థమైతే మనం శరణాగతి పొందుతాం భగవంతుడి దగ్గర. సో అలా 4 రకాల వాళ్ళు ఉన్నారంట. ఇంకో 4 రకాల వాళ్ళు ఎలా ఉన్నారంటే అసలు భగవంతుడే లేడు అని నమ్మని వాళ్ళు. సో ఆ 4 రకాలైన దురదృష్టవంతులు అని చెప్తున్నారు. అంటే 4 అదృష్టవంతులు, ఇంకా 4 దురదృష్టవంతులు అని చెప్తున్నారు ఫస్ట్ పారాగ్రాఫ్లో. మీకు అర్థమైంది అనుకుంటా. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఒక 4 ఉవ్విళ్ళు ఊరుతున్నారు, ఇంకో 4 అసలు తెలుసుకోవాలని వాళ్ళకి అంత ఉత్సాహం కూడా లేదు అన్నమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి అనితా మాతాజీ. హరే కృష్ణ. భగవద్గీత యందలి మొదటి 6 అధ్యాయములలో జీవుడు వివిధములైన యోగముల ద్వారా తనను ఆత్మానుభూతి స్థితికి ఉద్ధరించుకోగలుగు అభౌతికమైన ఆత్మస్వరూపిగా వర్ణింపబడినది. శ్రీకృష్ణుని యందు స్థిరముగా మనస్సును కేంద్రీకరించుటయే కృష్ణ చైతన్యము. యోగములన్నిటి యందును అత్యున్నత యోగమనియు షష్ఠాధ్యాయము చివరన స్పష్టముగా తెలుపబడినది. అనగా శ్రీకృష్ణునిపై మనస్సును కేంద్రీకరించుట ద్వారానే మానవుడు పరతత్వమును సంపూర్ణముగా గ్రహింపగలుగును, కానీ ఇతర విధానముల ద్వారా కాదు. నిరాకార బ్రహ్మజ్యోతి లేక అంతర్యామి అయిన పరమాత్మ అనుభూతి అనునవి అసంపూర్ణ మగుటచే అది పరతత్వపు సంపూర్ణ జ్ఞానము ఎన్నటికీ కాజాలదు. వాస్తవమునకు అట్టి సంపూర్ణ శాస్త్రీయమైన జ్ఞానము శ్రీకృష్ణ భగవానుడే. కృష్ణ చైతన్యవంతునికి సర్వము విదిత మగును. మానవుడు సంపూర్ణ కృష్ణ చైతన్యమునందు ఎట్టి సందేహము లేకుండా శ్రీకృష్ణుడే చర్మ జ్ఞానమని తెలుసుకొనును. వివిధములైన యోగ పద్ధతులు అట్టి కృష్ణ చైతన్య మార్గమునకు సోపానముల వంటివి మాత్రమే. కనుకనే కృష్ణ చైతన్యమునందు ప్రత్యక్షముగా నెలకొనిన వాడు అప్రయత్నముగానే బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మలకు సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణముగా పొందగలుగును. కృష్ణ చైతన్య యోగమును అభ్యసించుట ద్వారా మానవుడు సర్వమును అనగా పరతత్వమును, జీవులను, భౌతిక ప్రకృతిని, వాని విభిన్న తత్వముల వ్యక్తీకరణములను పూర్తిగా ఎరుగగలుగును. హరిబోల్ మాతాజీ. ఇక్కడ 2వ పారాగ్రాఫ్ లో ఏమంటున్నారంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే కృష్ణ చైతన్యవంతుడు అంటే కృష్ణుణ్ణి మాత్రమే తెలుసుకోవాలనుకునేవాడు తప్పకుండా ఆ బ్రహ్మజ్యోతి అంటే ఏంటి, నిరాకారవాది అంటే ఏంటి, వీటన్నిటిని అధిగమించి కృష్ణుడి నుంచి పూర్తిగా తెలుసుకోగలుగుతాడు. అందరూ తెలుసుకోలేరు, కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళే తెలుసుకోగలుగుతారు అని కృష్ణుడే చెప్తున్నాడు అన్నమాట. కనుకనే షష్ఠాధ్యాయపు చివరి శ్లోకం అందు చెప్పబడినట్లు ప్రతి ఒక్కరు యోగాభ్యాసాన్ని ఆరంభింపవలెను. శ్రీకృష్ణ భగవానుపై మనస్సును కేంద్రీకరించుట 9 విధములైన భక్తియుక్త సేవా సాధన ద్వారానే సాధ్యమగును. వానిలో శ్రవణము మొదటిది మరియు ఎంతో ప్రధానమైనది. కనుకనే భగవానుడు అర్జునుడితో తూచా నా నుండి వినుము అని చెప్పెను. శ్రీకృష్ణుడి కంటే గొప్ప ప్రామాణికుడు మరొకడు ఉండరు. కనుక అతని ద్వారా శ్రవణం చేయు గొప్ప అవకాశము మానవుని పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతునిగా చేయగలదు. కనుక ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా శ్రీకృష్ణుని నుండి కానీ లేదా శ్రీకృష్ణుని శుద్ధ భక్తుని నుండి కానీ తత్వంను అభ్యసించవలెను. అంతేకాకుండా లౌకిక పాండిత్యం చే గర్వించు అభక్తుడి నుండి కానీ డాంబికుని నుండి కానీ ఎన్నడూ శ్రవణము చేయరాదు.
సో శ్రవణం ఎవరి నుండి చేయాలి అంటే శుద్ధ భక్తులు అంటే. శుద్ధ భక్తులు అంటే మనకి ఎలా తెలుస్తుంది వీళ్ళు ఎలాంటి భక్తులు? వాళ్ళ క్లాస్ బాగుంది, జోక్స్ చెప్తున్నారు, స్టోరీలు చెప్తున్నారు, సరే నేను చేస్తాను, అది కాదు. ఈ శుద్ధ భక్తిత్వం ఎక్కడి నుండి వస్తుందంటే మనం ముందే చదువుకున్నాం, పరంపర, ఒక గురువు ఉండాలి. ఆ గురువు తత్వాన్ని మనం నేర్చుకొని గురువు ద్వారా వచ్చిన వాళ్ళే చెప్పగలుగుతారు, కృష్ణుడి గురించి మాట్లాడగలుగుతారు అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ మనకి శ్రీమద్ భగవద్గీత కాకుండా భాగవతంలో కూడా ఈ శ్లోకాలన్నీ మనకి ఏం చెప్తున్నాయి అంటే పూర్తిగా శ్రీకృష్ణుని గురించి వేదవాంగ్మయం నుండి శ్రవణం చేయుట లేదా ఆ భగవాను నుండియే భగవద్గీతను ప్రత్యక్షంగా శ్రవణం చేయుటే సరి అయిన పద్ధతి. అందరి హృదయాలందు నివసించు శ్రీకృష్ణుడు తనను గూర్చి శ్రవణం చేసిన వానికి ఆప్తమిత్రునిగా వర్తించి నిత్య శ్రవణాను రక్తుడైన అతనిని పవిత్రముని చేయును. సో ఎలా అయితే మనము ఈ భగవద్గీత వింటూ వింటూ ఉన్నామో మహత్వం మనకు తెలుస్తుంది. కాబట్టి భక్తియుక్త సేవలన్నిట్లోకి శ్రవణం చాలా ముఖ్యము. అది కూడా భగవంతుడే పాడాడు, భగవంతుడే చెప్పారు కాబట్టి భగవద్గీత చాలా ముఖ్యము అని చెప్తున్నారు. ఈ విధంగా భక్తుడు తన యందు నిగూఢంగా నున్నట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సహజంగానే వృద్ధి చేసుకుంటాడు. సో శ్రీమద్ భాగవతం నుండి మరియు భక్తుల నుండి శ్రీకృష్ణుని గూర్చి అధికంగా శ్రవణం చేసిన కొలది భగవానుని భక్తియుక్త సేవయందు అతడు మరింత అధికంగా స్థిరత్వంను పొందగలడు. భక్తియుక్త సేవాభివృద్ధి ద్వారా అతడు రజస్తమో గుణాల నుండి, అజ్ఞానం నుండి విముక్తుడవుతాడు. ఇప్పుడు రజోగుణం అంటే కోరికలు బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తమో గుణం అంటే ఇంకా పూర్తిగా దిగజారిపోవడం. సో ఈ అజ్ఞానం నుండి వెలుపలికి రావాలి అంటే భక్తి చేయాలి. ఎటువంటి భక్తి చేయాలి అంటే శ్రీకృష్ణుడు శ్రవణం చేయండి అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ లోపల ఉండే కామము, లోభము ఇవన్నీ కూడా నశించిపోతాయి. అట్టి కల్మషాలు తొలగినంతనే భక్తుడు శుద్ధత్వం నందు స్థితుడై భక్తియుక్త సేవ చే సంతృప్తుడై భగవతత్వ విజ్ఞానాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకొనును. ఈ విధంగా భక్తి యోగ క్లిష్టమైన హృదయ గ్రంథిని ఛేదించి పరతత్వమైన దేవాది దేవిని అవగాహన చేసుకుని స్థితికి చేర్చగలదు అని చెప్తున్నారు. కనుకనే శ్రీకృష్ణుని నుండి కానీ కృష్ణ చైతన్యవంతుడైన కృష్ణ భక్తుని నుండి కానీ శ్రవణం చేయట ద్వారా ఎవరైనాను కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని అవగతం చేసుకొనగలరు అని చెప్తున్నారు. సో మీకు కొంతలో కొంత అర్థమైందేమో అని నేను అనుకుంటున్నాను. ఏమన్నా అర్థమైందా? అంటే భగవంతుడి యొక్క ఇక్కడ శ్రీల ప్రపాదుల వారు మనకి ఇచ్చిన భాష్యము ఈ విధంగా ఉందన్నమాట. సో మనము మన ఒరిజినల్ దానికి వెళ్దాము. హరే కృష్ణ. అక్కడ ఏముందో మనం చూద్దాం. మళ్ళీ మొదటి అధ్యాయము చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ భగవద్గీత అనేది చదవడం ఎలా, చదివి ఎలా అర్థం చేసుకుంటామని తెలుసుకోవాలని అలా చెప్పాను అనమాట. సో ఇక్కడ భగవాను వాచలో సేమ్ కృష్ణ భగవానుడు, ఓ పార్థ, మనస్సు నాయందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగా అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహంగా నన్నెట్లు సమగ్రంగా నెరగగలవో ఇప్పుడు వినుము అని చెప్తున్నారు. అంటే పూర్తిగా కేంద్రీకరించి విన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మీకు అందరికీ అర్థమవుతుందా? నేనేమైనా ఎక్స్ట్రా చెప్పినట్లు అనిపిస్తుందా? హరే కృష్ణ. లేదు మాతాజీ, బాగుంది, చాలా బాగుంది మాతాజీ. ముందుకి భగవద్గీత చదవాలంటే ఇంట్రెస్ట్ అలా పెరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటి, మనం మామూలుగా అన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి అనువాదం వరకు చదివి ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటున్నాం. కానీ అక్కడ ఎంత చక్కగా చెప్పారు, భగవంతుడే చెప్తున్నాడు ఈ విధంగా వినండి. అన్ని నవవిధ భక్తులు కూడా శ్రవణమే చాలా ముఖ్యం అని భగవంతుడే చెప్పారనమాట.
సో ఇక్కడ 3 విధాలైన జ్ఞానము మనము సముపార్జించగలము. అంటే వీ కెన్ గెట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ 3 టైప్స్ అన్నమాట. సో ప్రత్యక్ష ప్రమాణము అంటే భౌతిక ఆధారాల ఆధారము, అంటే ప్రత్యక్షంగా మనం చూడగలం అన్నమాట భౌతికంగా. అనుమాన ప్రమాణం అంటే ఊహాజ్ఞానం అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ఇలా స్టోరీలు చెప్తూ ఉంటాం, ఏమి షేర్ చేయం. వృందావనం గురించి చెప్పుకున్నాం అనుకోండి, అక్కడ గోపబాలులు ఇలా పరిగెడుతున్నారు, ఆవులు దూడలు ఇలా పరిగెడుతున్నాయి, ఒక స్టోరీ బృందావనంలోది మనం చెప్పుకుంటే వి విల్ జస్ట్ ఇమాజిన్ కదా, పరికల్పన. దాని మీద నుండి మనం అక్కడ ఉన్నట్లు ఊహించుకోవచ్చు, మనకి ఇష్టం లేకున్నట్లు కూడా ఊహించుకోవచ్చు. అది అనుమాన ప్రమాణము అవుతుందన్నమాట. సో భగవంతుడు ఏం భగవంతుడు అని చెప్తున్నాడు, సామాన్య మానవులాగా తిరుగుతున్నాడు కదా, అందరితో ఆడుకుంటున్నాడు, మట్టి తింటున్నాడు, మట్టిలో ఆడుతున్నాడు, దూడలు తోకలు పట్టుకుని ఊగులాడుతున్నాడు. ఇవన్నీ మనము విని విని ఒక ఊహలోకి వెళ్ళిపోతుంటాం అనమాట. సరిగ్గా జడ్జిమెంట్ ఏమీ చేయలేమన్నమాట. నెక్స్ట్ శబ్ద ప్రమాణం అంటే నియమాంశ, చట్టబద్ధంగా రుజువు చేసుకోవడము, అంటే ఇది నిజమా కాదా అనేది పూర్తిగా అవగాహన చేసుకోవడం అని. ఇక్కడ ఒక మంచి శ్లోకం ఇచ్చారనమాట, చాలా మంచి శ్లోకం. ఇక్కడ చూడండి, ఫస్ట్ బొమ్మలు చూడండి, తర్వాత శ్లోకం ఈజీగా. ఇక్కడ ఏంటి, వేల కొలది జనాలు మనకు కనిపిస్తున్నారు, అవునా? ఇలాంటి జనాలు ఎక్కడ కనిపిస్తారు? మీరు ఎక్కడైనా చూసారా? చూసాం మాతాజీ. ఎక్కడ కనిపిస్తారు? రథయాత్ర. ఓ సో నైస్, మంచి ఉదాహరణ చెప్పారు. అందరికంటే ఎక్కువ జనం రథయాత్రలో కనిపిస్తారంట. 20 లక్షల పైన ఉంటారంట. మీకు ఎక్కడ ఏ ప్రైమ్ మినిస్టరు, ఏ చీఫ్ మినిస్టర్ కూడా మీటింగ్స్ పెట్టినప్పుడు అంతమంది లక్షలు ఉన్నారు. కాకపోతే మనం ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వస్తుంది జనవరిలో హైదరాబాద్లో. ఈ మధ్య కాలంలో ఇలాగ ఓన్లీ తలకాయలు కనిపిస్తాయి. వాళ్ళని చూస్తేనే ఒక భయం, ఆ రష్ చూస్తే. కోటి దీపోత్సవంగానే వెళ్తారు, అక్కడ కూడా రష్. ఇలా మనకు అక్కడక్కడ కనిపిస్తారనమాట. కాకపోతే రథయాత్ర మీరు చెప్పింది చాలా కరెక్ట్, అందరికంటే ఎక్కువ జనాలు అక్కడ కనిపిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక బొమ్మలో ఇంతమంది జనాల్ని చూస్తున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి ఒక అమ్మాయి మాత్రమే కనిపిస్తుంది. ఏంటి అని శ్రీకృష్ణుడు ఏమంటున్నాడో చూద్దాం. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ అదది సిద్ధయే యతతామామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే వేల కొలది మనుషులలో, సమనుష్యానం అంటే మనుషులు, సహస్రేషు వేల కొలది, సహస్రం అంటే 1000, ఇంత ఒక్కడు మాత్రమే పూర్ణత్వము సాధించుటకు ప్రయత్నించును. అంటే ఉదాహరణకి 1000 మంది ఉన్నారు, 1000 మందికి మనం ఇక్కడ క్లాసులు తీసుకుంటున్నాము, కానీ ఒక్కరికి మాత్రమే పూర్ణత్వము అంటే పూర్తిగా అర్థమయ్యి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని అనిపిస్తుందంట. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4000 మంది ఉన్నారు, 1000కి ఏమన్నారు, ఒక్కరు అంటున్నారు. 4000 మంది ఉంటే ఎంతమంది పూర్ణత్వం? నలుగురు. ఓకే, నలుగురు. సో ఈ నలుగురు ఏంటి అంటే మళ్ళీ కృష్ణుడు చెప్తున్నాడు, సాధించుటకు ప్రయత్నించును. ఆ విధంగా పూర్ణత్వము సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలుగుతాడు. సో ఈ నలుగురు కూడా ప్రయాణం చేస్తారు కృష్ణతత్వంలో కొంతవరకు, కానీ ముగ్గురు డ్రాప్ అవుట్ అయిపోయి ఒక్కరు మాత్రమే నా దగ్గరికి రాగలరు అన్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్లాస్ వినాలని ఆతృతతో ఎంతోమంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. మనకి 100 వస్తారేమో అనుకున్నాం, కానీ సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే వచ్చారు. అంటే కృష్ణుడు అంటే బాగా నమ్మి వినాలి అనుకునేవాళ్ళు. అంటే భగవంతుడే చెప్తున్నాడు 1000లో ఒక్కరు, ఆ నలుగురిలో కూడా ఇంకా ఒక్కరే పూర్తిగా నా దగ్గరికి యథార్థంగా తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. అలా అని చెప్పి ముగ్గురు వెళ్తున్నారు కదా, నేనెందుకులే అని ఎప్పుడు అనుకోవద్దు. నలుగురు వస్తే కృష్ణుడికి మరీ సంతోషము, ఇక్కడ చెప్పే వాళ్ళకి కూడా చాలా సంతోషం. సో ఫస్ట్ ఏమనుకున్నాము, హెడ్ కదా, యాక్రోనిమ్ వచ్చేసి హెడ్. హెచ్ కనుక్కున్న, హెచ్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు అంటే హెచ్ అంటే ఏమనుకున్నాము, హియరింగ్. ఓకే, కృష్ణుడి గురించి ఈ విధంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నాక కూడా ఏమైంది, 1000 మందిలో ఒకరే నా దగ్గరకు వస్తాడు అర్జున అని చెప్తున్నారు. పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే, పూర్తిగా జ్ఞానం
సముపార్జించుకున్న వాళ్ళు ఒక్కరే ఉంటారు అని చెప్తున్నారు. సో ఈ అంటే ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్, అంటే ప్రతి చోట కృష్ణుడి యొక్క సారం అన్నమాట. ప్రతి చోట కృష్ణుణ్ణి దర్శించుట. సో ప్రతి చోట కృష్ణుణ్ణి దర్శించుట అంటే మనకి కృష్ణుడు ఎలా జ్ఞాపకం వస్తాడు అంటే, కృష్ణుడి గురించి శ్రవణం చేస్తేనే మన కృష్ణుడు జ్ఞాపకం వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ బటర్ తింటున్నారు, పొద్దున వెన్న తింటున్నారు, అప్పుడు కృష్ణుడిని జ్ఞాపకం చేసుకుంటారా? హరే కృష్ణ. బటర్ ఇష్టం కదా కృష్ణకి. తినలేదు కదా కృష్ణుడు. ఎలా జ్ఞాపకం వస్తాడు? వెన్న బటర్ వెన్న 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 అంటే కృష్ణుడికి చాలా ఇష్టం అన్నమాట. సో వెన్న చూస్తే కృష్ణుడు జ్ఞాపకం రావాలి. మరి చీరలు చూస్తే కృష్ణుడు జ్ఞాపకం వస్తాడా? వస్తాడు మాతాజీ, ద్రౌపదికి చీరలు ఇస్తాడు. వెరీ గుడ్. సో ఇక్కడ ద్రౌపది మాతకి శారీస్ ఒక సమయంలో ఇక్కడ కురుక్షేత్ర యుద్ధానికంటే ముందు ఆమెకి వస్త్రాపహరణం జరుగుతుంది కదా. దుర్యోధనుడు శాసించినంతనే దుశ్శాసనుడు చీరలన్నీ లాగడం, ఆమె ఇంకా అబౌట్ టు బికమ్ నేకెడ్ అన్నమాట, నగ్నంగా ఉండే సమయంలో కృష్ణ అన్న రక్షించు అని అరుస్తుంది. అప్పుడు చీరలు ఇస్తాడు భగవంతుడు. అప్పుడు కూడా అంటే ఎలా అవసరానికి కృష్ణుడు పరిగెత్తుకుంటూ భక్తుల దగ్గరికి వచ్చేస్తాడు అనేది వినడంతోనే మనకి అర్థం అవ్వాలన్నమాట. కృష్ణుడు ప్రతి ఒక్క దాంట్లో ఉంటాడు. ఎలా అనేది మనం చూద్దాం. జీవము మరియు జడముల యొక్క మూలాధారము. జీవము అంటే జీవాత్మలు, జీవాత్మలు అంటే ప్లాంట్స్, యానిమల్స్, మానవులు అందరూ వస్తారనమాట. జడ పదార్థాలు అంటే జీవము లేనివి. జీవం లేనివి ఏమేమి ఉన్నాయో ప్రకృతిలో ఏమన్నా చెప్పగలుగుతారా మీరు? ఏముంటాయి ప్రకృతిలో జీవం లేనివి? హరే కృష్ణ. మట్టి, నీరు, గాలి. ఈ పంచభూతాల్లో వాటిలో ఏమీ ఉండవు కాబట్టి అలా అనుకోవచ్చు. ఓకే. సో ప్రకృతి అనేది ఇక్కడ జడములు, మూలాధారం దేవుడే, భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్తున్నారు. సో ప్రకృతి అండ్ జీవ, ఈశ్వర. సో ఈ మూడిటికి కూడా కృష్ణుడే సమస్తానికి కారణభూతుడు అని చెప్తున్నారు. ఏ విధంగా అనేది మనం చూద్దాం. శక్తిమంతుని శక్తి. సో ఇక్కడ మీకు పక్కన ఒక బొమ్మ ఇచ్చారనమాట. ఇది ఇంగ్లీష్లో ఉంది, మీరు చాలా వరకు చెప్పగలుగుతారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వెలుపల బ్లూ కలర్లో ఉండేది ఏంటి అని అంటే గ్రాస్ బాడీ అంటున్నారు, అంటే స్థూల శరీరము. స్థూల శరీరం గురించి, సూక్ష్మ శరీరం గురించి, ఆత్మ గురించి, మనస్సు, బుద్ధి, మిథ్య, అహంకారం, ఇవి మనం మాట్లాడుకున్నామా? హరే కృష్ణ. మాట్లాడుకున్నాం. రెండవ చాప్టర్లోని ఆత్మ గురించి తెలుసుకున్నప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఓన్లీ రివిజన్ లాగా అనమాట. సో బయట ఉండేది ఇక్కడ స్థూల శరీరము. స్థూల శరీరం పంచభూతాలతో చేయబడి ఉంది. ఆ పంచభూతాలు ఏమి అంటే భూమి, భూమి అంటే మట్టి, జలము, నీరు, అగ్ని, వాయువు అంటే గాలి, ఆకాశం. సో ఈ 5 పంచభూతాలు వెలుపల ఉన్నాయన్నమాట. ఓకే. ఆ తర్వాత ఏంటి? మనస్సు, బుద్ధి, అహంకారము మధ్యలో ఉంటుంది. ఇక్కడ అహంకారము, మనస్సు, మైండ్ అంటే మనస్సు, ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి. ఇవన్నీ దేన్ని కప్పబడి ఉంచుతున్నాయి? సోల్ అంటే ఏంటి? సోల్ అంటే ఆత్మ. ఆత్మ చుట్టూ ఇవి ఉన్నాయి. ఆత్మ ఒక బాడీ నుండి, ఒక దేహం నుండి ఇంకో దేహానికి వెళ్ళినప్పుడు వీటన్నిటిని తీసుకుని వెళ్తుంది. ఆ దేహము పంచభూతాలతో చేయబడి ఉంది అని తెలుసుకోవడమే ఈ శ్లోకము. సో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అని 8 అంశాలు సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. సో ఇది కూడా ఒక ప్రకృతి, ఒకలాంటి ప్రకృతి అన్నమాట. సో ఇవన్నీ కూడా అంటే మన దేహం కూడా ప్రకృతితోని చేయబడింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో ప్రకృతిలో కలిసిపోతుంది. అంతేనా కాదా? దేహము ప్రకృతితోని చేయబడింది. ఇప్పుడు మన దగ్గర మన బాడీలో వాటర్ ఉందా? ఉంది మాతాజీ.
75% వాటరేనా అంటారు. ఓకే. ఆ తర్వాత ఫైర్, అగ్ని ఉందా? ఉంది ఉంది మాతాజీ. మాతాజీ. ఉంది మాతాజీ. జఠరాగ్ని. జఠరాగ్ని కడుపులో. వెరీ గుడ్. సో ఆ టెంపరేచర్ అనేది కొంత మెయింటైన్ అవ్వాలి, లేకపోతే చల్లబడిపోతే ఆ అవయం పనిచేయదన్నమాట. తర్వాత గాలి ఉందా? మనం శ్వాస తీసుకుంటూనే ఉన్నాం కదా మాతాజీ. శ్వాస తీసుకుంటున్నాం కాబట్టి గాలి కూడా ఉంది. ఆ తర్వాత ఈథర్ అంటే స్పేస్, ఆకాశం అన్నమాట. స్పేసెస్ కూడా ఉంటాయి కదా, కణాలు కణాల మధ్యలో స్పేస్ అనేది ఉంటుంది కదా. ఆ స్పేస్ ఉంది కాబట్టి మనకి వాయువు అవన్నీ ఆక్రమించుకుంటాయి. సో ఈ విధంగా ఉంటుంది అని చెప్పారనమాట. ఇక్కడ ఇదంతా కూడా చేయబడింది ఎవరు అని అంటే ఈ అగ్ని. మనము ఈ దేహము ఎవరు చేశారు అంటే అమ్మ నాన్న చేశారు, అది కాదు, భగవంతుడే చేశాడనమాట. ప్రకృతి మూలంగా మన ఈ శరీరం అనేది చేయబడింది. నెక్స్ట్ సచ్చిత్ ఆనందము అని అంటున్నారు. ఓ మహాబాహుడు అయిన అర్జున, వాటికి అన్యంగా న్యూన్యమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకుని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు. సో ఇక్కడ ఏమంటున్నారంటే ప్రకృతి వల్ల అది కలిగింది కరెక్టే, దేహము ఇవన్నీ కూడా మనము ఈ పంచభూతాలని అన్నిటినీ చక్కగా చూసాం కరెక్టే, కానీ అవి కాకుండా మళ్ళీ లోపల ఒక శక్తి ఉంది అని చెప్తున్నారు. ఆ జీవులని కలిపి ఉంచుతుంది. ఏంటి అంటే ఇక్కడ చెప్పారు సచ్చిత్ ఆనందము, ఎప్పటికీ ఉండేది ఈతనం. ఎవరు? దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఎప్పటికైనా సత్యము. మన దేహం సత్యమా? లేదు మాతాజీ. అసత్యం. ఎందుకంటే ఎప్పుడు అలాగే ఉండదు కదా. మా దేహం అనేది మనది మారుతూ ఉంటుంది, అండ్ ఒక సమయం వచ్చేసరికి మరణం అనేది తప్పదు కాబట్టి అసత్యం అన్నమాట. సో కానీ దేవుడు, దేవాది దేవుడు ట్రూత్. చిత్ అంటే ఎప్పటికీ ఉంటుంది. మనం ఈ దేహంలో ఎప్పటికీ ఉండిపోగలమా? ఒక సమయం వస్తే ఈ దేహం ఉండదు, వేరే దేహంలోకి వెళ్తుంది ఆత్మ. లేదు మాతాజీ. అలా కాదనమాట, ఇటర్నల్, ఆల్వేస్. సత్యయుగం కానీ, త్రేతాయుగం కానీ, ద్వాపర యుగం కానీ, కలియుగం కానీ, మళ్ళీ వచ్చే ఏదైనా ఆయన ఎప్పటికీ ఉండేది. అండ్ ఆనందం, ఎప్పటికీ ఉండే ఆనందం అన్నమాట, అది భగవంతుడు. సో వీటికన్నిటికీ కారణం ఒకటి ఉందంట. ఎందుకని భగవంతుడు కారణం లేకుండా ఏది చెయ్యడంట. మనము కొన్ని విచారిస్తుంటాం కదా, అబ్బా ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాము, ఇలాంటి వాడిని పెళ్ళి ఎందుకు చేసుకున్నాం. నిన్న ఒక స్టోరీ చెప్పాను కదా, ఒక భార్య భర్తను ఏమంటుంది అనేది. సో ఇలా ఒకటి. ఇంకోటి చదువు విషయంలో, ఇది చదివేది లేకుండే నేను అది చదవాల్సింది. ఇలా మనం ఏదేదో అనుకుంటూ ఉంటాం కదా. కానీ మన భవిష్యత్తు కానీ, మనం ఏదైనా కొంత స్వతంత్రం మనకుంది కొంతవరకు, దాన్ని దుర్వినియోగం చేసుకొని కొన్ని పాపాలు చేస్తూ పాపకర్మలో పడి మనము అలా వేరే వేరే జన్మలు తీసుకుంటూ ఉంటాం. కానీ అన్నిటికీ కారణం అనేది లేకుండా భగవంతుడు ఏది చెయ్యడు అని చెప్తున్నాడు. కారణోదక సాయి విష్ణువు అని అంటారన్నమాట. సో ఇక్కడ సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతిలే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికము, ఆధ్యాత్మికము రెండు రకాలన్నమాట. ఒకటి భౌతికము, భౌతిక ప్రపంచం మనం ఏదైతే చూస్తున్నాం. ఇంకోటి ఆధ్యాత్మిక ప్రపంచం, మనం చూడట్లేదు కానీ వింటున్నాము, శ్రవణం చేస్తున్నాము. గురువుల ద్వారా భగవద్గీత అండ్ భాగవతము మనము తెలుసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికము అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం. అగు సర్వానికి మూలము మరియు ప్రళయము నేనే అని నిశ్చయంగా తెలుసుకొనము, ఎరుగుము అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. ఏంటి? ఆధ్యాత్మికమైన నేనే, భౌతికమైన నేనే, ఈ రెండు ప్రకృతిల యొక్క కలయికనే నేను అని, అది తెలుసుకో నిశ్చయంగా నేనే అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ విష్ణువు ఊపిరి తీసుకున్నప్పుడు, వెలుపలికి ఊపిరి వదిలినప్పుడు బ్రహ్మాండాలన్నీ వస్తాయి. ఇవి చూస్తున్నారా? ఇవంతా యూనివర్స్. యూనివర్స్ అంటే ఏంటి? మనం ఉండే భౌతిక ప్రపంచము, ఆకాశము, ఆస్ట్రా అంటే ఆకాశంలో ఉండేవన్నీ కలిపితే ఒక యూనివర్స్ అవుతుంది. ఓకే. సో ఒక్క యూనివర్స్ మనము.
అలాంటి యూనివర్సెస్ ఆయన ఊపిరి పీల్చుకున్నప్పుడు చేసినప్పుడు అంతా కూడా ఇలాంటివి సృష్టిస్తూనే ఉంటాడనమాట భగవంతుడు. ఓకే, సముద్రంలో పడుకుని అని అంటారు. కొందరేమో ఆయన చెమట వల్ల వచ్చిన ఈ నీరు చుట్టూ కూడా ఈ బుడగలన్నీ కూడా ఒక్కొక్క యూనివర్స్ అని చెప్తారనమాట. ఇంకా కొన్ని నిరూపణ మనకు కావాలి, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు చూపించండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మాల ముత్యాల హారం చూపిస్తున్నారు. సో ఎన్ని ముత్యాలు ఉన్నాయంటే మీరు కౌంట్ చేయగలుగుతారేమో. మనము మాల చేస్తాం కదా, 108 ఉన్నాయి అని. ఒక్కొక్కసారి మాల తొందరగా అయిపోతే నేను చాలాసార్లు 108 ఉన్నాయా 100 ఉన్నాయా చూద్దామని చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఇవి కౌంట్ చేసుకోగలుగుతామంటే పూసలు కౌంట్ చేసుకోగలుగుతాం. కానీ ఆ పూసని ఒకటి ఒకటి బంధించి ఉంచింది ఏది అంటే మనకు ఒక్కసారి ఏమీ కనిపించదు. ఏముంటది లోపల అనుకోవచ్చు? దారం ఉంటుంది. దారం అంటది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ ధనంజయ, నాకంటే నువ్వు శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యాలు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. సో మీరు భౌతిక ప్రపంచం అనుకోండి, ఆధ్యాత్మిక ప్రపంచం అనుకోండి, ఏదున్నా కానీ మొత్తం నా మీదే ఆధారపడి ఉంది. ఈ విషయం నువ్వు తెలుసుకో అంటే ఆ ముత్యాల మధ్యలో ఉండే దారాన్ని నేనే అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అనమాట. కనిపించిన దానికి నిరూపణ. మత్తః పరంతరం నాణ్యత్ కంచిదస్తి ధనంజయ, మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఓ ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యాలు కూర్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నవి. సో కృష్ణుని సారము మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. ఏంటి అంటే జలము యొక్క రుచి. నిజంగా జలము, నీరు రుచిగా ఉంటుందా? దాంట్లో నిమ్మకాయ వేసి చక్కెర వేస్తే రుచి అవుతుందా? మామూలు జలం కూడా ఒక రుచిని కలిగి ఉంటుందా? జలానికి ఎలాంటి రుచి ఉండదు మాదా, రుచి ఉండదు మాతాజీ. జలానికి రుచి ఉండదు. ఓకే, కానీ రుచి ఉంది అని భగవంతుడు చెప్తున్నాడు. జలంలో ఉండే రుచి లేకపోతే మనం ఉప్పు నీరు మంచినీళ్ళు అని ఎలా చెప్పగలుగుతాము? సముద్రంలోకి వెళ్ళి ఒక చుక్క తాగి చూడండి, అసలు తాగలేము. అవునా? ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అంటే జలానికి కూడా రుచి ఉంది. ఆ రుచిని నేనే అంటున్నాడు భగవంతుడు. సూర్యకాంతిని నేనే, సూర్యుడి నుండి వచ్చే కాంతి, ఆ వెలుతురు కూడా నేనే అని చెప్తున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే భగవంతుడి యొక్క ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. సో మనం ప్రత్యేకంగా సూర్య నమస్కారం, సూర్యుడి ఆరాధన చేసే అవసరం లేదు. భగవంతుడికి ప్రార్థిస్తే సూర్యుడిని చంద్రుడిని కూడా ప్రార్థించినట్లే అని చెప్తూ, సూర్యుడి నుంచి వచ్చే కాంతి కూడా నేనే అని చెప్తున్నాను. ప్రొద్దున్నే లేవగానే మనము ముందు తెల్లవారిందా లేదా అని చూస్తాం కదా, అంటే భగవంతుడిని చూస్తున్నట్లే. ఆ తర్వాత మనం బ్రష్ చేసుకుని సామాన్యంగా 99% అందరూ కూడా నీళ్ళని సేవిస్తారు. నీళ్ళ యొక్క రుచి తెలుసుకోవాలంటే నిర్జల ఉపవాసం చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశికి అసలు నీళ్లు తీసుకోలేదు, మరుసటి రోజు బ్రేక్ చేసేటప్పుడు ఆ నీళ్లు ఎంతో రుచికరంగా ఉంటాయి. బాగా దాహం వేసింది మనకి, మాట్లాడి మాట్లాడి దాహం వేసింది, అప్పుడు నీళ్లు గడగడా తాగాలనిపిస్తుంది. అది నీళ్ళ యొక్క రుచి. అండ్ నెక్స్ట్ మనిషిలోని సామర్థ్యం. సామర్థ్యం అంటే చూడండి, కొందరు క్లాసులు తీసుకోగలుగుతారు, కొందరు టకటకా పువ్వులు కట్టగలుగుతారు భగవంతుడికి, కొందరేమో మంచి గేయాలు పాడగలుగుతారు, కొందరు రాయగలుగుతారు. సో అటువంటి సామర్థ్యం ఆల్రెడీ మనకి భగవంతుడు పెట్టి ఉన్నారనమాట. దాన్ని మనం పెంపొందించుకోవడమే అంతే. సో మనిషిలోని సామర్థ్యం కూడా భగవంతుడే అని అంటారు కదా. సామాన్యంగా మంచిగా పాటలు పాడి గేయాలు పాడి, ఇట్ ఈజ్ ఆల్ గాడ్స్, అంటే దేవుడి యొక్క కృప అని చెప్తారు, గాడ్స్ గిఫ్ట్ అని అంటారు. సామాన్యంగా కాదు, నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా ఉండే వాళ్ళకందరికీ కూడా ఈ సామర్థ్యం భగవంతుడే ఇచ్చాడు. తర్వాత ఆకాశంలో ధ్వని, శబ్దం ఆకాశంలో ఎప్పుడు వస్తుంది? వర్షం పడే ముందు అన్నమాట. ఆ ఉరుముని కూడా నేనే అని చెప్తున్నాడు అనమాట. ఆ ఉరుము వల్ల ఒక వైబ్రేషన్ వస్తుంది,
వచ్చి వర్షం పడుతుంది. సో ఆకాశంలో ధ్వనిని కూడా నేనే. మేధావిలోని మేధాశక్తి. మేధావిలు అంటే గొప్ప సైంటిస్టులు అన్నమాట. సైంటిస్టులు అందరూ మీకు తెలుసా, వాళ్ళందరూ చక్కగా భగవంతుడిని నమ్ముతారు ఏది చెయ్యాలన్నా కానీ. సో ఆ మేధాశక్తి కూడా నేనే అని చెప్తున్నారు. మేధాశక్తులు అంటే ఈ లైట్ మనం చీకటి అయిపోయిన తర్వాత మనం బల్బులతో లైట్ వేసుకుంటున్నాం, కరెంట్, ఎలక్ట్రిసిటీ, అది ఒక మేధావి కనిపెట్టాడు. ఆ తర్వాత ఇంకా మనం చూస్తూ ఉన్నట్లయితే విమానాలు ముందు లేవు కదా, ఆ విమానాలు కనిపెట్టడము, ట్రైన్స్, బస్సులు, ఇవన్నీ కూడా అన్నీ కూడా మేధావులే చూశారు. సో ఇక్కడ రుచి అంటే జలము, వెలుగు అంటే సూర్యచంద్రులు, ఓం అంటే మంత్రాలు, శబ్దం అంటే ఆకాశము, సామర్థ్యం అంటే మానవుడు, సువాసన అంటే భూమి. సువాసన అంటే మనం మామూలుగా సెంట్లు, పుష్పాలు ఇవి గుర్తొస్తూ ఉంటాయి కదా, కానీ భూమి నుండి కూడా సువాసన వస్తుంది అని చెప్తారనమాట. ఆ సువాసనని ఎవరైనా గమనించారా? ఎప్పుడు వస్తుంది ఆ సువాసన? వర్షం పడే వర్షం వచ్చే ముందు మంచి వాసన వస్తుంది మాతాజీ. పూర్తిగా ఎండిపోయినప్పుడు, వర్షం పడే ముందు తొలి ఒక వర్షం వచ్చినప్పుడు. ఆ సువాసనని మనం ఆస్వాదిస్తాం కదా. సో భూమి కూడా సువాసన ఉంటుంది. వేడి అంటే అగ్ని, జీవనం అంటే జీవించే జీవులలో, తపస్సు అంటే తపస్సులు, ఆది బీజము అంటే సమస్త అస్తిక్యములలో, అంటే అన్ని విత్తనాలలో అని అర్థం. బుద్ధి అంటే బుద్ధిశాలులలో, పరాక్రమము శక్తి శక్తివంతులలో, బలము అంటే బలవంతులు, మైథునము అంటే ధర్మసూత్రాలకు విరుద్ధంగా లేనిది. మైథునం కూడా భగవంతుడి యొక్క అంటే అది యొక్క భగవంతుడే అందులో చేయిస్తాడు. అంటే ఇదే ఇక్కడ ఏమంటున్నారు, మైథున సుఖం ఎప్పుడు ఉంటుంది అని అంటే ధర్మసూత్రాలకి విరుద్ధంగా లేనిది, అంటే ఓన్లీ భార్యాభర్తలకి అది పరిమితము అని ఇక్కడ క్లారిటీ ఇస్తారనమాట. ఓకే, అది కూడా భగవంతుడి యొక్క కృప వల్లనే మనకి పెళ్లి జరుగుతుంది. భర్త భార్య అనేది కూడా ఆయన కృప వల్లనే ఒక దంపతులుగా అవుతారు. వాళ్ళే లైసెన్స్డ్ వైఫ్ అండ్ హస్బెండ్ అని అర్థం. సో ఇక్కడ ఏ వచ్చేసామన్నమాట. ఏకి యాక్సెప్ట్. హరే కృష్ణ. సో ఇక్కడ ఇన్ని చెప్పిన తర్వాత భగవంతుడు ఏమంటాడు, భగవద్గీత మొత్తం చెప్పాక లాస్ట్కి ఏమంటాడు, అర్జున నీకు ఎంత జ్ఞానం ఇవ్వాలో అంత ఇచ్చాను, ఆ తర్వాత నువ్వు యుద్ధం చేస్తానంటావా చెయ్యనంటావా ఇది నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్తారంట. అలాగే ఇప్పుడు భగవంతుడి గురించి ఇన్ని చెప్పిన తర్వాత కూడా మనకి మీరు యాక్సెప్షన్ అంగీకారం అన్నా చేయండి, తిరస్కారం అన్నా చేయండి, అది మీ ఇష్టము. అయితే నలుగురు శరణాగతి పొందురు, నలుగురు శరణాగతి కోరుతారు, జ్ఞాని ఉత్తముడు, భక్తుడు అరుదుడు అని ఈ 4 రకాలుగా చెప్పారనమాట. సో అది మనం ఫస్ట్ శ్లోకాలు సారాంశంలో తెలుసుకున్నాం. అదేంటి అని మనం చూస్తాం. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయంగా దాటసఖ్యము కానిది, కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభంగా దాటగలరు అని చెప్తున్నారు. ఇక్కడ కృష్ణుడు చేయూతనిస్తున్నాడు. గరుడవాహం నుండి నా భక్తుడు మునిగిపోతున్నాడు ఈ దుఃఖాలయం అశాశ్వతంలో అని చెప్పి చేయూతనిస్తే కూడా వద్దు అని విదిలించుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ ఎప్పుడైతే చెయ్యి అందుకుంటామో కృష్ణుడిది, ఈ దీని నుండి బయటకు దాటగలుగుతారు అని అంటారు. అంటే ఈ త్రిగుణాల యొక్క వలయం నుండి, ఈ బాధల నుండి అన్నిటినీ కూడా బయటకి వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు. సో దుష్టులైన మూఢులు, నరదాములు, మాయచే హరింపబడిన జ్ఞానము గలవారును, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావాన్ని కలిగి ఉండు వారును నన్ను శరణు పొందజాలరు. అందరికీ భగవంతుడి గురించి ఇంత బాగా చెప్పుకుంటాము మనం, కానీ కొందరు ఎలాంటి వాళ్ళు అంటే అసలు నమ్మరు అనమాట. నమ్మని వాళ్ళని మూఢులు అని అంటారు. నరధాములు అంటే నరులలోనే రాక్షసు వంటి వాళ్ళు. మాయచే హరింపబడిన జ్ఞానము, ఇంతకుముందు అద్దం మీద ధూళి అని చెప్పాం కదా, చేతో దర్పణ మార్జనం అని మహాప్రభు అన్నారనమాట. సో ఎప్పుడైతే
అద్దం మీద ధూళి ఉంటుందో మన బొమ్మ మనకి కరెక్ట్గా కనిపించదు. అంటే మాయా ప్రభావితం చేత మనం జ్ఞానాన్ని కోల్పోతామన్నమాట. అప్పుడు దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో దానవ ప్రవృత్తి వస్తుంది మనకి, అంటే రాక్షసుల్లాగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. అలాంటి స్వభావము సాధారణంగా మాయ చేత కప్పబడిన వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళందరూ భగవంతుడిని శరణు వేడరు అని చెప్తున్నారు. భగవంతుడి వైపు వెళ్ళరు అనమాట. ఎందుకు వెళ్ళరు అంటే ఫస్ట్ నమ్మరు, ఆ తర్వాత రాక్షసులు వంటి వారు, మాయ చేత కప్పబడిన వాళ్ళు మాయలో పడిపోతూ ఉన్నారు. వాళ్ళకి అదే బాగుందనమాట. దట్ ఈస్ ద ఎంజాయ్మెంట్ అని వాళ్ళు అనుకుంటారు. అసలైన ఎంజాయ్మెంట్ ఏంటి అని వాళ్ళకి తెలియదు. ఇందాక మనం నలుగురు అనుకున్నాం కదా, ఆ నలుగురే వీళ్ళు. ఎవరు అంటే మూఢులు అని చెప్పుకున్నాం మనం. అంటే అతి మూర్ఖులు, గాడిద చాకరీ చేయువారు. ఇక్కడ మనం చూడండి, భగవద్గీత చెప్పుకుంటున్నాము, అందరికీ షేర్ చేసాము, మీరు వినండి. కానీ మన చుట్టూ ఉండే పని వాళ్ళు ఉంటారు కదా కొందరు, వాళ్ళు అస్సలు భగవంతుడి వైపే చూడరనమాట. మొన్న మా ఇంట్లో కూడా మేడ్ గట్టిగా అరుస్తుంది. మాకు సమయం ఎక్కడ, అసలు మాకు పొట్టకూటికే సరిపోతుంది. దగ్గర 50,000 కంటే ఎక్కువ సంపాదిస్తారు వాళ్ళు. ఆ పొట్టకూటికే మాకు సమయం సరిపోదు, ఇంకా పూజలు ఎక్కడ చేస్తాం, మేము మామిడాకు కూడా కట్టుకోము అని అంటుంది ఆవిడ. అంటే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో చూడండి. అదే కొన్ని పండగలకి బాగా పాయసాలు, పరవాణాలు ఇవి నైవేద్యాలు పెట్టి నలుగురిని పిలుచుకొని తింటూ ఉంటారనమాట. సో అంత మూర్ఖత్వం. అంటే పొద్దున్నుంచి గాడిద చాకరీ చేసి వాళ్ళకి ఒకటే డబ్బులు సంపాదించాలి, అంటే గాడిద ఏం చేస్తుంది, ఇంత చాకరీ చేస్తుంది, కొంచెం తిండైనా దొరుకుతుందో లేదో అని దానికి తెలియదన్నమాట. సో అది ఒక పశువు ఒకరు చేయించుకుంటున్నారు, చేస్తున్నారు. కానీ ఈ మూఢులు అనేవారు అతి మూర్ఖులు, అజ్ఞానంలో ఉంటారు. వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తే కూడా వినే దాంట్లో ఉండరు అనమాట. నేను చాలా ప్రయత్నం చేశాను. మీ పనులన్నీ అయిపోయాక 8ంటికి 8:30కి కావాలంటే 9కి రండి, నేను కొంచెం భగవంతుడి గురించి 2-3 వాక్యాలు చెప్తాను అని అంటే, అప్పటికే ఒళ్ళు అలసిపోద్దమ్మా, స్నానం చేస్తే నిద్ర వస్తుంది, పడుకున్నాం, మళ్ళీ తెల్లారుజాముని. ఇవి గాడిద చాకరీ. మనం వీళ్ళని ఒక ఉదాహరణలాగా నేను ఇచ్చాను, కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళు కూడా అంతే. ఈ కంపెనీ ఆ కంపెనీ ఒకటే ఆ చాకరీ చేసి ఒళ్ళలిసిపోయి వచ్చి పడుకుని మళ్ళీ తెల్లవారి ఇంకా వాళ్ళకి రిలాక్సేషన్ అంటూ, సనాతన ధర్మం అంటూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయని వాళ్ళందరినీ కూడా మూఢులు, మూర్ఖులు అని భగవంతుడు చెప్తున్నాడు. నేను చెప్పట్లేదు, భగవంతుడే చెప్తున్నాడు. వీళ్ళందరూ శరణాగతి వైపుకే రారంట. వాళ్ళకి భయం అన్నమాట. అమ్మో ఏమన్నా రూల్స్ చెప్తారేమో, నాన్ వెజ్ తినొద్దంటారు, నా ఫేవరెట్ కదా, అది తినొద్దంటారు, ఇది ఇవన్నీ నా వల్ల కాదు అనేది మూర్ఖత్వం అని చెప్తున్నారు. నరధాములు అంటే మానవులలో అధములు అన్నమాట. నెక్స్ట్ మాయయా పహృత జ్ఞాన అంటే సమాజంలో తప్పుదారి పట్టిన మేధావులు. అంటే ఇక్కడ మనకి బొమ్మలో చూపిస్తున్నారు అనమాట. కొందరు ఏదో జ్ఞానం బాగా పెంచుకున్నామని ఏదో ప్రవచనాలు అవి చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. మేమే మేధావులం అని ఇప్పుడు ఏమంటారు, పర్సనాలిటీ డెవలప్మెంటల్ క్లాసెస్ అట్లాంటి ఏదో వాళ్ళు జ్ఞానం సంపాదించుకుంటారు, దాన్ని తప్పుదారి పట్టించే మేధావులు అనేది సమాజంలో ఉంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ అసురం భావ మాశ్రిత అంటే రాక్షస గుణాలు ఉన్నవాళ్ళు. ఇంకేం చేస్తారు, వెట్టి చాకరీ ఎక్కువైపోయి డబ్బులు ఎక్కువైపోయినప్పుడు రాక్షస గుణాలు వచ్చేసి వాళ్ళు మైమర్చిపోయి బుద్ధిహీనత అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అంటే డబ్బులు ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు తాగుడికి అలవాటు పడతారు, మానభంగాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ రోజు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. సో ఆ రకంగా ఉంటారు. ఆ నలుగురు నా దగ్గరికి అసలు రారు, శరణాగతి పొందరు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఎవరు సృష్టించారు వాళ్ళని అంటే భగవంతుడే. వాళ్ళ కర్మానుసారం అలా పుడతారన్నమాట. సో ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానము నన్వేషించువాడని 4 రకాల పుణ్యాత్ములు నాకు
భక్తియుక్త సేవ చేయనారంభింతురు. సో ఇక్కడ మనం స్లైడ్లో మళ్ళీ ఇక్కడ కనిపిస్తారు. 4 ఉంటారంట శరణాగతి పొందేవాళ్ళు. ఎలాంటి వాళ్ళు అంటే ఆర్త అంటే బాధల్లో ఉండేవాళ్ళు, చాలా బాధల్లో ఉంటారన్నమాట. ఇక్కడ వీళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకోవడం అంటే వాళ్ళు తప్పకుండా భగవంతుడిని నమ్ముతారు. అంటే వాళ్ళు బాధితులు, అన్ని ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు, చేసి లాస్ట్కి ఇంకా భగవంతుడు ఒక్కడే, అట్లీస్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్తే నా బాధలు తీరుతాయేమో అనుకొని ఆ యొక్క కారణం చేత భగవంతుడి దగ్గరికి వెళ్తారంట. ఇంకా సెకండ్ది ఆర్తి అంటే సంపద కోసం, ఆర్థికంగా మనకి డబ్బులు కావాలి అనుకునే వాళ్ళు కూడా భగవంతుడి దగ్గరికి ఆ కోరికలతోని వెళ్తారు అని చెప్తున్నారు. ఇంకొకరు జిజ్ఞాసు, ఆసక్తి గలవారు. భగవంతుడు అని రోజు చెప్తున్నారు. ఎవరు ఈ భగవంతుడు? ఆయన జన్మ కర్మ ఏంటి? ఎందుకు భగవంతుడు అంటున్నాడు? ఆయన మనకంటే గొప్పవాడా అని ఒక ఆసక్తి ఉంటుందన్నమాట. భగవంతుడి గురించి తెలుసుకోవాలనే వాళ్ళు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి, ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ జ్ఞాన సముపార్జిత అన్వేషకుడు. ఇంకా కొందరు ఉంటారనమాట, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని సముపార్జించుకుందాము అని కొందరికి ఉంటుంది. వాళ్ళకి భక్తి కొంచెం తక్కువగానే ఉంటుంది, జ్ఞానమే తెలుసుకోవాలని ఉంటుంది. ఆ జ్ఞానాన్ని సన్మార్గంలో పెట్టిన వాళ్ళు శరణాగతి కోరుతారు. కానీ ఆ జ్ఞానం వల్లనే మనకి, ఆ జ్ఞానం వరకే అనుకుంటే ఇంకంతే. కృష్ణుడి గురించి మనం భగవద్గీత, భాగవతం ఇవన్నీ క్లాసులు చెప్పుకుందాం, మాట్లాడుకుందాం, అక్కడి వరకే ఉంటారన్నమాట వాళ్ళు. సో ఇలా 4 శరణు కోరు వారు భగవంతుడిని అని చెప్తున్నారు. సో వీళ్ళల్లో ఉత్తమమైన వాళ్ళు ఎవరు? మళ్ళీ అర్జునుడికి డౌట్లు అన్నమాట. ఎవరు అంటే వీరిలో జ్ఞానులు ఉత్తమమైన వారు, జ్ఞానులలో భక్తులు ఉత్తమమైన వారు. జ్ఞానులు 2 రకాలు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక జ్ఞానమే. ఇప్పుడు మనము స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కడైనా టీచింగ్, ఈవెన్ సాఫ్ట్వేర్లో కూడా ట్రైనర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ జ్ఞానమే తెలుసుకుంటారు. భగవద్గీత, భాగవతం గురించి కూడా జ్ఞానం మాత్రమే తీసుకుంటారు. జ్ఞానం తీసుకునే వాళ్ళు ఉత్తమమైన వాళ్ళు. ఎందుకంటే జ్ఞానాన్ని వాళ్ళ దగ్గరే పెట్టుకోలేరు, ఎవరికో ఇస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచివాళ్ళు అని చెప్తున్నారు భగవద్. కానీ జ్ఞానంతో పాటు భక్తులు, మళ్ళీ భక్తిని కూడా నేర్పించే వాళ్ళు ఉత్తమమైన వాళ్ళు అని చెప్తున్నారు. సో ఇక్కడ లాస్ట్కి వచ్చాము. డి ఫార్ డెమిగాడ్స్ అంటే దేవీ దేవతలు అనమాట. సో ఈ దేవీ దేవతలు అంటే ఏంటి? భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానాలని అనుసరింతురు. సో ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడే దేవాది దేవుడు అని అంతా జ్ఞానం తెలుసుకుని అంతా ఉన్నాక కూడా ఒక 2-3 రోజులు పూజ చేసిన తర్వాత నేనేం ముందుకు జరగట్లేదు, అదే శివుడికో అమ్మవారికో వినాయకుడికో పూజ చేస్తుంటే నేను ముందుకు వెళ్ళగలనేమో అనేది అనుకుని వాళ్ళు భౌతిక వాంఛల ద్వారా నాకు ఒక ఉద్యోగం రావాలి, ఇంక్రిమెంట్ రావాలి, నాకు ధనం కావాలి అనుకునే వాళ్ళందరూ ఇతర దేవతల దగ్గరికి వెళ్తారు అని చెప్తారు. మరి దేవీ దేవతలకు తొందరగా మీకు వరాలు ఇస్తుంటే మరి ఇంకా ఆరాధన ఎందుకు అని ఒక క్వశ్చన్ వస్తుంది కదా. సో చాలా కోరికలు ఉండి మితం మరియు అశాశ్వత ఫలాలు అంటే చాలా కోరికలు ఉండేవాళ్ళు ఎందుకు వెళ్తారు అంటే దేవీ దేవతలు తొందరగా కోరికలు తీరుస్తారు కాబట్టి వెళ్తారంట. అంటే మితంగా అంటే కొన్ని కోరికలు తీర్చేసుకొని అవి అశాశ్వత ఫలాలు. అంటే ఒక కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక పుట్టనే పుడుతుంది. ఇప్పుడు మామూలుగా అమ్మాయికి పెళ్ళవలేదు అనుకొని ఒక పూజ చేస్తాం, పెళ్ళి అవుతుంది. ఆ తర్వాత పిల్లలు కావాలి, 3 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు పుట్టట్లే, అది ఒక కోరిక. పిల్లలు అయిపోయిన తర్వాత ఎగ్జామ్, అమ్మాయా అబ్బాయా, రెండవది కాలేదు. ఇవి అలా ఉంటూనే ఉంటాయి అన్నమాట. తర్వాత అడ్మిషన్స్, స్కూలు, కాలేజ్ అండ్ అవన్నీ కూడా అశాశ్వత ఫలాలు అని చెప్తున్నారు. ఫలితం వచ్చినప్పటికీ కూడా శాశ్వతం కాదు. సో తక్కువ తెలివితేటలు దేవత లోకాలని పొందుతారు.
సో వీళ్ళకందరికీ కూడా తక్కువ తెలివితేటలు ఉంటాయంట. అంటే వాళ్ళు ఆ దేవీ దేవతల్ని కొలిచి ఆ లోకాలకి వెళ్తారనమాట. యాంతి దేవా వ్రతం యాంతి దేవా అని ఒక శ్లోకం ఉంది కదా. సో అది మనం చదువుకుందాం. ఏంటి అంటే ఈ దేవతల్ని కొలిసిన వాళ్ళు దేవత లోకాలకి వెళ్ళి అక్కడ 10,000 15,000 సంవత్సరాలు ఉండి సుఖపడి మళ్ళీ తిరిగి భౌతిక ప్రపంచానికి వస్తారనమాట. అదే మనం వైకుంఠానికి వెళ్ళామనుకోండి, మళ్ళీ తిరిగి రాము, అక్కడే సుఖంగా ఉంటాము. ఈ జన్మ మృత్యు జర వ్యాధి నుండి తప్పించుకొని ఈ దేహం అనేదే మనకు ఉండదు, ఎప్పుడు ఆధ్యాత్మిక దేహంలోనే ఎంజాయ్ చేస్తూ ఉంటామని చెప్తారు. సో మూడులు మరియు అజ్ఞానులకు నేనెన్నడూను వ్యక్తము కాను. సో నువ్వు ఎంత అజ్ఞానంగా ఉంటే నేను కనిపించను మీకు, నా గురించి మీరు తెలుసుకునే అవసరం లేదు అని మీరు అనుకున్నప్పుడు నేను మీకు వ్యక్తం కాను అని చెప్తున్నాను. వారికి నేను నా ఆంతరంగిక శక్తిచే కప్పబడి ఉందును, తత్కారణంగా వారు నేను అజుడనియు. అజుడు అంటే జన్మ లేదు, మృత్యువు లేదు కృష్ణుడికి, ఎండ్ లేదు, స్టార్టింగ్ లేదనమాట, ఎప్పటికీ ఉండేది. నాశనము లేనివాడు, ఎప్పటికీ నాశనం అంటే మనలాగా వృద్ధాప్యం అని ఇలాంటివి ఆధ్యాత్మిక శరీరంతో షడైశ్వర్యాలతోని ఉన్నాడు కాబట్టి దేవాది దేవుడికి నాశనము కాని, అది తెలుసుకోవడానికే వాళ్ళకి ఇష్టం లేదు. అలాంటి వాళ్ళ దగ్గరికి నేను వ్యక్తం కానే కాను, నేను వాళ్ళకి అర్థం కాను, వాళ్ళు అటువంటి మూడులు అని 7.25లో శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. ఓ అర్జున, దేవాది దేవుడినైన నేను గతంలో జరిగిన సమస్తాన్ని, ప్రస్తుతం జరుగుతున్న సర్వాన్ని, భవిష్యత్తులో జరగనున్న వాడినన్నింటినీ ఎరుగుదును. సో మనకి గతం అడిగితే పూర్వజన్మలో ఏం చేశారు మీరు అంటే మనం చెప్పగలమా? చెప్పలేం మాతాజీ. చెప్పలేం కదా. పూర్వజన్మ తెలీదు, అసలు నిన్న ఈ టైంకి ఏం చేసాము అంటే కూడా మనకు తెలియదు. సో కానీ భగవంతుడికి పూర్వం తెలుసు, ప్రస్తుతం తెలుసు, మళ్ళీ జరగబోయేవి కూడా తెలుసు అని. అలాగుననే జీవులందరినీ నేను ఎరుగుదును, కానీ నన్నెవరునూ ఎరుగరు. ప్రతి జీవి ఎప్పుడు ఏ తప్పు చేస్తారు, ఏంటి వాళ్ళ జీవితం ఏంటి అని 84 లక్షల జీవరాశులు అన్నమాట. అంటే కోట్ల జీవరాశులు అందరి గురించి కృష్ణుడికి తెలుసు అంట. కృష్ణుడు అంటే మనం కొంచెం భయపడాలి. సీసీ కెమెరా ఏదో రూమ్లో కూర్చొని మనం ఏదో చేసేసుకుంటున్నామని అనుకోలేము. ఎక్కడి నుంచైనా కృష్ణుడు చూస్తాడనమాట. అందుచేత నేను అందరినీ చూస్తాను కానీ నన్ను అందరూ గుర్తుపట్టలేరు అని చెప్తున్నాడు. సో పూర్వజన్మలందు, ప్రస్తుత జన్మలందు పుణ్యకర్మలను నొనరించు పాపములను పూర్తిగా నశింపజేసుకొని మానవులు ద్వంద్వమోహముల నుండి విడివడిన వారై నా భక్తియుక్త సేవయందు దృఢ నిశ్చయంతో నెలకొందురు. సో ఎవరు ఈ భక్తులు అని అంటే కష్ట సుఖాల్లో స్థిరంగా ఉండేవాళ్ళు. ఇలా ద్వంద్వ మోహాలు అని అంటే మామూలుగా కష్ట సుఖాలు ఇలా రెండు వస్తూ ఉంటాయి కదా. ఏమంటారు, నశించేది, నశింపరానిది, అలా వచ్చే ఇవన్నీ కూడా భగవంతుడి వల్ల జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను పుణ్యకర్మలనే చేస్తాను, పాపాలను నశించుకోవడానికి భగవంతుడు ఏ మార్గం ఇచ్చాడో ఆ మార్గాన్నే నేను ఉంటాను అని దృఢ నిశ్చయంతో భగవంతుడినే నమ్ముకునే వాళ్ళే భక్తులు కాగలుగుతారు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో ఇది ఫైనలీ HEAD అనేది మీరు ఎవరైనా చదవండి. హరే కృష్ణ. మాతాజీ నేను చదువుతాను మాతాజీ. మీరే అన్ని ఓకే, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామా? హరే కృష్ణ. పర్లేదు మాతాజీ. మాతాజీ మంజుష మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. ఓకే చదివించు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఫస్ట్ వన్ హియరింగ్, శ్రవణము. ధ్యానించే ముందు ఆయన గురించి శ్రవణము చేయుట తన గురించి జ్ఞానాన్ని వెల్లడిస్తుంది, అరుదైన జ్ఞానము. 3 విధమైన జ్ఞాన సముపార్జనం. ఓకే, ఇక్కడ ధ్యానించే ముందు ఆయన గురించి అన్నారు. ఆయన అంటే ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. వెరీ గుడ్, హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ ఎవ్రీవేర్. ఇంకెవరికైనా ఛాన్స్ ఇద్దామా? హరే కృష్ణ మాతాజీ. హరే సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట.
భౌతిక మరియు ఆధ్యాత్మికతల యొక్క మూలం, అన్నింటి యొక్క సారం. ఓకే. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంకో మాతాజీ. అనిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏ చెప్పాలా మాతాజీ? ఏ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, అంగీకరించుట లేదా నిరాకరించుట. శరణాగతి కోరని నలుగురు, శరణాగతి కోరు నలుగురు, జ్ఞాని ఉత్తమమైన వాడు, భక్తులు అరుదైన వారు. హరి బోల్. నెక్స్ట్ ఇంకో మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. డి డెమిగాడ్స్, దేవీ దేవతలు తాత్కాలిక ఫలితాలు వారి రోగములకు చేరుదురు. సో మామూలుగా దేవీ దేవతల్ని కొలిస్తే తాత్కాలిక ఫలితాలు ఉంటారు, వాళ్ళ లోకాలకి వెళ్తారు అనమాట. అంటే వాళ్ళ లోకాలు అంటే ఇంద్రలోకము, చంద్రలోకము, అలా ధ్రువలోకము, ఎన్నో లోకాలు ఉన్నాయి, ఆ లోకాలకి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. మనం గీతా మహత్వం చెప్పుకోవాలి, వెళ్ళిపోకుండా ఆగండి. సో ఆ ఫలితం అనేది మనం చూడాలి కదా. హరే కృష్ణ. ఒక 5-10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, వాళ్ళ క్లాస్ బాగుంది మాతాజీ, చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు రోజు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంతా గురు కృపము. కానీ నాకెందుకో సాటిస్ఫాక్షన్ రావట్లేదు, ఇంకా డీటెయిల్స్ చాలా ఉంటాయి. సమయాభావం, ఏం చేద్దాం. ఇంకో 2-3 గంటలు బాగా చెప్తున్నారు, బాగా వివరంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇంత తక్కువ టైంలో ఇట్లా చెప్పడం కూడా గొప్ప మాతాజీ. ఏం ముఖ్యమైనయో ఏం కాదో మనం స్టార్టింగ్ చేసుకోవాలి కదా. మీరు అన్ని ముఖ్యమైన ఏది బాగా అర్థమయ్యేటట్టు చక్కగా చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. చాలా చాలా రుణపడి ఉన్నాం మీకు. మాతాజీ అయినా మీరేనా హ్యాండ్ రైజ్ చేశారు హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, చాలా ఈజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కల్పన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చిన్న డౌట్ మాతాజీ. ఇక్కడ శరణాగతి కోరే వాళ్ళల్లో 4 రకాల వాళ్ళు చెప్పారు కదా మాతాజీ. వాళ్ళలో ఆర్తులు అంటే బాధితులు అన్నారు, అర్థార్థి అంటే డబ్బు గురించి కోరేవారు, తర్వాత జిజ్ఞాసు అంటే ఆసక్తి గలవారు, జ్ఞాని జ్ఞాన. ఈ జిజ్ఞాసుకి జ్ఞానాకి డిఫరెన్స్ రెండు సేమ్ గా అనిపిస్తున్నాయి మాతాజీ. జిజ్ఞాసు అంటే చూడండి, భగవంతుడు అంటే మీరు భగవంతుడు ఎవరు ఈ భగవంతుడు అనే ఆతృత అన్నమాట. అంతేగాని భగవంతుడి గురించి చదువుకోవాలి, తెలుసుకోవాలి అని ఉండదు. భగవంతుడు ఏంటి ఆ మాత్రమే నాకు చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కొన్ని గుళ్ళకి వెళ్తే స్వయంభూ అని చెప్తారు, మీరు విన్నారా ఎక్కడైనా? విన్నాం మాతాజీ. స్వయంభూ అంటే భగవంతుడు అక్కడ వచ్చి వెలిసాడు అని. అంటే ఆ జిజ్ఞాస కొందరికి ఉంటుందన్నమాట. ఏదైనా అడిగితే నిజంగా దేవుడేనా, వీళ్ళు ఎవరైనా పెట్టారా, అది జిజ్ఞాస, తెలుసుకోవడం అన్నమాట. జ్ఞానం అంటే మనం చేసేది ఇది. అంటే భగవద్గీత భాగవతం చదివి ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జించుకోవడము జ్ఞానం అన్నమాట. జిజ్ఞాస మనసులోనే ఉంటుంది మాతాజీ, ఉంటుంది ఆతృత. కానీ ఎవరైనా లేకపోతే అంతే అట. గురువు దగ్గరికి వెళ్తారు, చదువుతారు, ఆ రకంగా ఫాలో అప్ అవుతారు. అది డిఫరెన్స్. అర్థమైంది అనుకుంటున్నా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ కృష్ణ. హరి ప్రభుజీయా మాతాజీయా? హరి హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. నేనే మాతాజీ, మాతాజీ నా పేరు లక్ష్మణ మహిషి దేవిదాసి మాతాజీ. ఎవరండి? లక్ష్మణ మహిషి దేవిదాసి. ఇక్కడ హరి అని వచ్చింది. ఓకే, ఫోన్ పేరు ఉంటుంది. చెప్పండి మాతాజీ, మీరు దేవి
చాలా బాగా చెప్తున్నారు మాతాజీ, నచ్చింది నాకైతే. ఓకే అంటే ఎవరిని మనసు నొప్పించకుండా చెప్తున్నారు, అది చాలా గొప్ప మాతాజీ. అంటే ఎవరి దానిలో మీరు ఇలా మాట్లాడారనే విషయంలో కానీ ఎక్కడ తప్పు పట్టకుండా చక్కగా సున్నితంగా చెప్పుకొస్తున్నారు, చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. దీని తర్వాత నేను భాగవతం కూడా మీ ముఖార వింద నుంచి వినాలని అనుకుంటున్నాం, అది నా కోరిక. అది 11 o'clock క్లాస్లో వింటారు జనవరి నుండి. అవునా మాతాజీ? ఇంకో గ్రూప్ ఉంది అక్కడ భాగవతం ఆల్రెడీ నేను చెప్తున్నాను ఎవ్రీ థర్స్డే. అవునా మాతాజీ? దీనిలోనే ఉంది. అంటే అవన్నీ సీనియర్స్ గ్రూప్ మాతాజీ. మీరు నా ఫోన్ నంబర్ తీసుకొని చూడండి. అవునా? లింక్ లో జాయిన్ చేయమంటే చేయండి మాతాజీ. అయితే ఇప్పుడు ఏ స్కందం జరుగుతుంది మాతాజీ? మొదటిదే, ఇంకా ఇప్పుడు వినాలనుకుంటున్నాను మాతాజీ. ఫస్ట్ క్యాంటో 3వ అధ్యాయము పూర్తయిపోద్ది ఇంకో 2 రోజుల్లో. శని ఆదివారాలు ఉండదు. పర్వాలేదు మాతాజీ, నేను కూడా వినాలనుకుంటున్నాను మాతాజీ. వెరీ గుడ్ మాతాజీ, వి విల్ జాయిన్. నేను మొదటి స్కందం చదివాను, 2వ స్కందం చదివాను, 3వ స్కందం కూడా చివరిలోకి వచ్చా, 16వ అధ్యాయంలోకి వచ్చాను. ఇంకా మనం చదివిన దానికన్నా భక్తులు ముఖార వింద నుంచి వింటే అది ఒక తృప్తి మాతాజీ మనకి. అవును, అందుకే నేను కూడా విని ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను వింటాను మాతాజీ, ఖచ్చితంగా వింటాను. ఓకే, నాకు ఎలా మీరు నా నెంబర్ ఫిట్ చేసుకుంది ఎట్లా? నంబర్ చాట్ బాక్స్ లో పెట్టండి. మనీషా మాతాజీ నంబర్ తీసుకోమ్మా. అలాగే అలాగే మాతాజీ, పెడతాను. నంబర్ పెట్టండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాట్లాడుతున్నారు? నేను గుంటూరు దగ్గర పెదకాకాని మాతాజీ. మాది ఓకే మాతాజీ, ఇండియానే కదా? ఇండియానే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పంచాక ప్రణామాలు మాతాజీ, ధన్యవాదాలు. ప్రణామం మాతాజీ, థ్యాంక్ యూ. గురు కృప. శోభా మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. నన్ను కూడా యాడ్ చేయండి మాతాజీ. ఓకే అమ్మా, మీ నంబర్ పెడతారా? పెడతాం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చాట్ బాక్స్ లో నెంబర్ పెట్టడానికి రావట్లేదు మాతాజీ, కొంచెం వచ్చింది. రావట్లేదా? వచ్చిందా ఇప్పుడు? రావట్లేదు మాతాజీ. మనీషా మాతాజీ నా నంబర్ పెట్టేయండి, వాళ్ళు నా నంబర్ తీసుకుంటారు. ఓకే ఓకే మాతాజీ, నేను పెడతాను ఇప్పుడు. నా నంబర్ తీసుకోండి మీరిద్దరు, నాకు పర్సనలీ పెట్టండి, నేను యాడ్ చేస్తాను. ఓకే మాతాజీ, నన్ను కూడా యాడ్ చేయండి, నేను కూడా వినాలి. కల్పన, శోభా అండ్ హరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రావణి మాతాజీ, మీరు పెడతారా? అంటే నేను కోహోస్ట్ గా లేను, నేను ఎగ్జిట్ అయి జాయిన్ అయ్యాను. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ, మాతాజీ నంబర్ పెట్టండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నాకు కూడా పెట్టండి. నాకు కూడా పెట్టండి మాతాజీ. సరోజ. ఓకే లక్ష్మి. ఇప్పుడు నా నంబర్ పెడుతున్నారమ్మా, మీరు నా నంబర్ తీసుకొని నాకు పర్సనల్ మెసేజ్ పెట్టండి, నేను జాయిన్ చేస్తాను మీకు. భాగవతం క్లాసెస్ కదా, జాయిన్ చేస్తాను. మీ నెంబర్ చాట్ లో పెడతారా మాతాజీ? ఇప్పుడు పెడతారు మాతాజీ. హరే కృష్ణ. ఎవరు కావాలన్నా మీరు తీసుకోండి, నా నంబరు తీసుకుని నాకు పర్సనల్ మెసేజ్ చేయండి. మార్నింగ్ 11 to 12 ఉంటుందా మేడం? మార్నింగ్ 6:30కి ఉంటుంది. 6:30 to 7:30 ఒక క్లాస్ ఉంటుంది. ఎవ్రీ వెనస్డే 8 o'clock 1 hour ఉంటుంది. ఎవ్రీ వెనస్డే. ఓహో, వెనస్డే 8 o'clock. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. 11 o'clock క్లాస్ అన్నారు కదా మాతాజీ, అది 11 o'clock ఇప్పుడు కృష్ణ కథలు చేస్తున్నాం మాతాజీ. అది చాలా బాగుంటుంది మాతాజీ, యూట్యూబ్ లో వింటున్నాం ఇది. ఓకే, అందులో జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు. అందుకే మీరు నా నంబర్ తీసుకొని నాకు పర్సనల్ మెసేజ్ చేయండి మాతాజీ, మీకు ఏ గ్రూప్స్ కావాలి అనేది నేను అన్నిట్లో జాయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. మాతాజీ, కృష్ణ కథలు అంటే దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడా మాతాజీ? అదేమ్మా, ఎస్. హరే కృష్ణ. ఓకే, సో మనము ఇప్పుడు గ్లోరీస్ ఆఫ్ చాప్టర్ 7 ఆఫ్ భగవద్గీత ఫ్రమ్ పద్మ పురాణ, అంటే మనము 7వ అధ్యాయం యొక్క మహత్వం అనేది చూద్దాం. ఇప్పుడు వరకు మనము లక్ష్మీదేవికి విష్ణుమూర్తి చెప్పినట్లు చూసుకున్నాం కదా.
ఒక పక్క శివుడు కూడా పార్వతికి చెప్తూ ఉంటాడనమాట. సో పార్వతికి చెప్తున్నాడు, పార్వతి శ్రీమద్ భగవద్గీత గురించి నువ్వు విను, ఇవి విన్నంతనే నీ చెవుల్లో అమృతం పోసినట్లు అనిపిస్తుంది అని శివుడు చెప్తున్నాడంట పార్వతికి. చూడండి అమృతాన్ని ఎలా పోలిస్తే, అమృతం టేస్ట్ కోసం అంటాం కానీ ఇలా డివైన్ నెక్టర్ అనమాట. అంటే మంచిగా అమృతం మీ చెవులో పడ్డట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు నువ్వు, నేను చెప్తున్నాను అని అంటారు. అని శివుడు ఏం చెప్తున్నాడంటే, పాటలీపుత్ర అనే ఒక పెద్ద టౌన్లో చాలా ఎక్కువ గేట్లు అనేవి ఉండేవన్నమాట. సో అక్కడ ఒక బ్రాహ్మణ పేరు శంకుకర్ణ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. కానీ అతను బిజినెస్ చేసేవాడంట, అంటే వైశ్య వృత్తి చేసేవాడు. అర్థమవుతుందా మీకు? హరే కృష్ణ. మాతాజీ బ్రాహ్మణుడు కానీ ఆయన బిజినెస్ చేసేవాడు. ఎందుకు బిజినెస్ చేస్తారు? ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, బాహ్యంగా మనకి బాగా డబ్బులు కావాలి అనేది ఉంది అతనికి. సో ఆయన చాలా డబ్బులు బాగా సంపాదించాడు. కానీ సంపాదించి చాలా గొప్పవాడైపోయాడు. కర్ణ ఆయన పేరు. కానీ చాలా పిసిన్గొట్టువాడంట. సో అంత పిసిన్గొట్టివాడు అనమాట. ఆ రోజుల్లో బ్యాంకులు ఇవన్నీ ఏమీ లేవు కదా, ఎక్కడ దాచుకునేవాళ్ళు డబ్బులు? హరే కృష్ణ. పూర్వకాలం ఎక్కడ దాచుకునేవాళ్ళు? బిందెలు అని, ఆ బిందెలు మైన్స్ వేసి భూమిలో దాచుకునేవాడు అనమాట. దాచుకొని కొడుకులకి కూడా పెద్దగా ఇచ్చేవాడు కాదు, అలా చేసేవాడు. సో ఒకసారి ఏం చేశాడంటే, అతనికి బాగా డబ్బులు ఎక్కువైపోయినప్పుడు కొంత మాయలో పడిపోతూ ఉంటారు కదా, ఆ మాయలో పడి 3 పెళ్ళిళ్ళు చేసుకొని చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా 4వ పెళ్లి చేసుకోవాలనే ఆశ ఆయనకి వచ్చిందనమాట. వచ్చేసరికి ఈ 4వ పెళ్లికి పిల్లలు వాళ్ళ చుట్టాలు అందరూ వెళ్తున్నారంట ఎక్కడికి, పెళ్లి చేసుకోవడానికి. అయితే వాళ్ళకి రాత్రి అయిపోయే సమయంలో ఒక దగ్గర రెస్ట్ తీసుకుందామని, అంటే విశ్రాంతి పొందాలని ఒక దగ్గర ఆగారంట. ఆగిన తర్వాత వాళ్ళు పడుకున్నారు అందరూ. పడుకుంటే ఎలాగో వీడు పాపాత్ముడు కదా, భగవంతుడు ఇంకో పెళ్ళి ఎక్కడ అవనిస్తాడు. చక్కగా ఒక పాము వచ్చిందంట, కాటేసింది, ఆయన చనిపోయాడు. అయితే ఆయన ఇంత డబ్బు సంపాదించాడు, ఇంత చేశాడు, కానీ ఎవ్వరికి చెప్పలేదన్నమాట. ఏంటి ఎక్కడ డబ్బు దాచాడు అనేది చుట్టాలకి కానీ వాళ్ళందరినీ, వాళ్ళు మంత్రగాళ్ళని డాక్టర్స్ని పిలిపించారు కానీ ఆయన బతకలేదు, చనిపోయారు. ఆ దేహాన్ని వదిలేశాడు. వదిలేసిన వెంటనే ఆత్మ ఏమవుతుంది? నెమ్మదిగా ఇంకో దేహంలో ప్రవేశిస్తుంది. సో డబ్బు మోహము ఎక్కువగా ఉండేవాళ్ళు పాములై పుడతారని చెప్తారు. సో ప్రేత సర్ప్ అంటే ఒక పెద్ద పాములాగా పుట్టాడు. ఆ పాము మామూలు పాము కాదు, ఒక దెయ్యం లాంటి స్నేక్ గోస్ట్ అంట. అంటే అది కూడా చాలా గ్రీడీ అనమాట. సో అలాంటి గోస్ట్ అయిన పాము లాగా అతను పుడతాడు. మళ్ళీ పుట్టిన తర్వాత అప్పుడు కూడా ఆయనకి ఆ మోహం పోలేదు. పూర్వజన్మలో ఇంత సంపాదించాడు కదా, ఎక్కడైతే భూమిలో దాచిపెట్టాడో అక్కడికే వచ్చి ఆ కాపలా కాస్తున్నాడంట, దాని మీదే ఉంటున్నాడు. ఆ తర్వాత ఆయనకి ఆ పాము శరీరంలో ఉండేసరికి బాగా విసుగొచ్చేసిందంట ఆయనకి. విసుగొచ్చేసి ఈ కొడుకుల్ని చూస్తున్నాడు, వాళ్ళు ఎవరు మామూలుగా సంపాదించుకుంటున్నారు కానీ ఈయనంత పెద్ద బిజినెస్ పిల్లలు అవ్వలేదు వాళ్ళు. సో ఆయనకి ఏమనిపిస్తుందంటే, ఇంకా నాకు ఈ సర్పం దేహం నాకొద్దు అని చెప్పి అందరి కళలోకి వెళ్ళాడంట. కొడుకుల కళలోకి వెళ్ళి, నేను ఇక్కడ పలానా దగ్గర డబ్బులన్నీ దాచిపెట్టాను, మీరు ఆ డబ్బులన్నీ తీసుకోవచ్చు అని చెప్తే, కొందరు 3 పిల్లలు పెద్దగా లేజీ, వాళ్ళు అంత పట్టించుకోలేదంట. కానీ ఒక్కడు మాత్రం బాగా, అవును డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి, మా నాన్నగారు కళ్ళలోకి వచ్చాడు, ఎంత నిజమో అని ఓ పెద్ద గుణపం పట్టుకొచ్చి తవ్వుతాడంట. తవ్వి 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 చూస్తున్నాడు ఆయన. చూస్తుంటే ఏమీ కనిపించలేదంట. ఆ తర్వాత ఒక పాము యొక్క రంధ్రం కనిపించిందంట. ఆ పాము యొక్క రంధ్రం కనిపించేసరికి అక్కడ తవ్వడానికి ప్రయత్నం చేశాడనమాట. ప్రయత్నం చేసేసరికి పాము వచ్చింది. ఎవరు అంటే తండ్రి. అప్పుడు ఆ పాము చూడగానే అతను కళ్ళలోకి వచ్చాడు కాబట్టి చెప్పాడంట. ఏమని అంటే, నేను నీ కొడుకుని అని చెప్పేసి,
ఓ ఫూల్, హూ ఆర్ యూ, వై హ్యావ్ యూ కమ్ హియర్, హూ సెంట్ యూ అని ఆ పాము అడుగుతుందంట. ఎందుకు ఇక్కడికి వచ్చావు, నేనుండే స్థలానికి నిన్నెవరు పంపించారు అంటే, అప్పుడు అతను చెప్పాడంట, నా పేరు శివ, నేను నీ కొడుకుని, నీవే కదా కలలో వచ్చి నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఇన్ని డబ్బులు ఉన్నాయి తీసుకోమని చెప్పావు అని అంటే, అప్పుడు ఆ సర్పంలో ఉన్న అతనికి నవ్వు వచ్చిందంట, బాధ కలిగిందంట. నీవు ఫస్ట్ నాకు కావలసిన కర్మకాండలన్నీ చెయ్యి, నేను ఈ నరకంలో పడి చాలా బాధలు పడుతున్నాను, అది చేస్తే అప్పుడు నువ్వు అన్ని డబ్బులు తీసుకోవచ్చు అని చెప్తాడంట. అవునా, నిజమా, కర్మకాండలు చేయాలంటే ఇప్పుడు నేనేమి చేయాలి అని వినయపూర్వకంగా అప్పుడు అడుగుతాడనమాట. అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, ఒక మంచి తపస్సు వచ్చిన బ్రాహ్మణుని పట్టుకొచ్చి భగవద్గీత 7వ అధ్యాయాన్ని బాగా చదివించు అని చెప్తారు. సో అప్పుడు అతని ఆ కొడుకు ఏం చేస్తాడంటే, శ్రద్ధాకసర్మణీలు అన్ని చేసి ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి చక్కగా 7వ అధ్యాయాన్ని అంతా కూడా పఠిస్తాడు. శివ అనే అతని కొడుకు పఠించేసరికి అప్పుడు ఈయనకేమైపోయింది అంటే, ఎప్పుడైతే విన్నాడో వినినంతనే చక్కగా ఏమొస్తుంది వైకుంఠానికి తీసుకెళ్ళడానికి, ఫ్లవర్ చారియట్ అంటాడు, పూల రథం వస్తుందన్నమాట. వచ్చి అతన్ని చక్కగా వైకుంఠానికి తీసుకెళ్ళిపోయిందన్నమాట. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ కొడుకులందరినీ పిలిచి, నాన్నగారు ఇలా ఇంత వెల్త్ ఇదంతా దాచిపెట్టారు అని చెప్తే, ఆ కొడుకులకి కూడా అప్పుడు అర్థమైందనమాట, ఈయన ఇలా దాచిపెట్టడంతోనే ఇంత నరక బాధలు అనుభవించి సర్పం యొక్క శరీరంలో కూడా ఇన్ని బాధలు పడ్డాడు, మనకి ఇవన్నీ ఏమీ వద్దు అని చెప్పేసి ఈ డబ్బులన్నీ తీసుకుని గుడిలు కట్టడానికి, చక్కగా బావిలు తవ్వించడానికి, అన్నదానాలు చేయడానికి వాడారంట. ఏంటి, ఆ ధనం అంతా కూడా. అది కాకుండా వాళ్ళు చక్కగా 7వ అధ్యాయాన్ని బాగా పఠించారు. అందరూ కూడా దే ఆల్ గాట్ క్విక్లీ అటైన్ లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ. అందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారంట చివరికి. ఆ విధంగా శివుడు పార్వతికి చెప్పాడనమాట. ఇలా ఈ గ్లోరీస్ అన్ని, ద వండర్ఫుల్ గ్లోరీస్ ఆఫ్ 7th చాప్టర్ ఆఫ్ భగవద్గీత ఎవరైనా విన్నారా అంటే, ఈ యొక్క అధ్యాయం యొక్క అంతా కూడా వాళ్ళందరూ కూడా అన్ని సిన్ఫుల్ యాక్టివిటీస్ అంటే పాపం క్రియలన్నిటి నుండి బయటపడిపోతారు చాలా సులువుగా అని శివుడు పార్వతికి చెప్పాడనమాట. హరే కృష్ణ. సో మనము ప్రతి అధ్యాయానికి ఒక మహత్వం ఉంది కాబట్టి ప్రతిరోజు భగవద్గీత మనం చదువుకోవాలన్నమాట. మనకు టైం లేదనుకోండి, భగవద్గీత తీసి ఏదో ఒక అధ్యాయం చదవండి, ఏదో ఒక శ్లోకం చదవండి, సగం శ్లోకం చదవండి, ఒక పదం చదవండి. కానీ భగవద్గీతలో ఇంత మహత్వం ఉంది అని తెలుసుకున్నాక మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ భక్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్ అందరికీ కూడా. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. ధన్యవాద మాతాజీ, బాగా చెప్పారు చాలా. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. చాలా హరే బాగుంది. కృష్ణ మాతాజీ, ఫోన్ నెంబర్ పెట్టాను మాతాజీ చాట్ బాక్స్ లో. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీరందరు తీసుకోండి, నాకు పర్సనల్ మెసేజ్ చేయండి, మీకు అందరికీ కూడా భాగవతంలో జాయిన్ చేస్తాం. హరే కృష్ణ. మీ ఇష్టం, మార్నింగ్ అయినా జాయిన్ అవ్వచ్చు, ఈవినింగ్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దేవిశ్రీ యశోదాదేవి మాతాజీ, నిన్న నేను డిజైర్ ట్రీ అని చెప్పుంటాను. నిన్న మీరు అడిగారు ఒక క్వశ్చన్ కదా, ఎక్కడి నుంచి తీశారు ఇది అని చెప్పి స్టోరీస్. అవును మాతాజీ. వేదాబేస్ అని